ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. సాయంత్రకాల సమయం ఎంతమంది సంతోషంగా ఉన్నారు? గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈ రోజు ఇటు నుంచి గట్టిగా రావాలి హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ఓకే, దేవుని మహిమ కలుగును గాక. సాయంత్రకాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. మన క్యాంప్ థీమ్ ఏంటి చెప్పండి? టైటిల్ ఏంటి? రెడీ ఫర్ గాడ్. వింటున్నారా? ఏంటి? రెడీ ఫర్ గాడ్. దేవుని కొరకు సిద్ధంగా ఉండడము. ఎంతమంది దేవుని కొరకు సిద్ధంగా ఉన్నవారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎంతమంది దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు? గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈ సాయంత్రకాల సమయము మరికొన్ని విషయములు మనం తెలుసుకోబోతా ఉన్నాం. మనం నమ్మిన దేవుడు మాట్లాడే దేవుడు కదా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడైన దేవా, కృపాసత్య సంపూర్ణుడా యేసయ్యా, నీకే వందనాలు. ఈ సాయంత్రకాల సమయంలో మరికొంత సమయం నీ వాక్యమును ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని బలపరిచి నీకు సాక్షులుగా నిలబెట్టమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఫస్ట్ డే కొన్ని విషయాలు నేర్చుకున్నాం కదా. ఎవరికైనా గుర్తున్నాయా? మొలకనా? మన జీవితం ఎలా ఫలించాలి అంటే ఒకటే స్థితిలో క్యాంప్ అయ్యే లోపల మనం ఒకటే స్థితిలో ఉంటామా? ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితం బలపరచబడుతుంది. స్తోత్రం హల్లెలూయా. మన లెవెల్స్ మారుతా ఉన్నాయి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నా లెవెల్ మారుతుందని చెప్పండి. క్యాంపుకి రాకముందు ఒక లెవెల్ ఉండేవాడిని, క్యాంప్ అయిపోయేసరికి నా లెవెల్ మారుతుందని చెప్పండి హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మన ఆత్మీయ జీవితంలో లెవెల్స్ మారాలనేది దేవుని యొక్క ఉద్దేశం. వింటున్నారా? ఎంతమందికి చిన్నగా ఉన్నప్పుడు పెరగాలని ఆశ ఉండేది? పెద్దగా కావాలని ఆశ ఉండేదా? పెద్దగా కావాలి, తొందరగా పొడుగు కావాలి ఉండేదా? ప్రభాస్కే ఉందంటే ఇక మనకు కూడా ఉంటుంది. ఏ క్లాస్లో పొడుగాను ఎక్కువ? 8th హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో కొంచెం ఎక్కువగా గ్రోత్ ఉంటుంటుంది కదా. నేనైతే 10th దాకా పొట్టిగా ఉండేవాడిని. నాకు ఎప్పుడు ఇదే బాధ, స్కూల్కి పోతే బాధ. ఎందుకంటే క్లాస్లో ఇద్దరం పొట్టోళ్ళం ఉండే. మా ఫ్రెండ్ వాడు పొడుగు కావడం స్టార్ట్ అయ్యిండు. ఇక నేను ఎంత షూస్ వేసినా కానీ వానికంటే సరిపోవట్లేను. అసెంబ్లీలో ముందలు నిలబెడతాను నన్నేమో. ఇంకా బాధ అనిపించేది. ఇంకేం చేయలేము, అది మనం ఏదో చేస్తే అయ్యేది కాదు కదా. అప్పటికి కొన్ని చేసిన. చెప్పమంటారా ఏం చేయాలో? పొడుగు కావడానికి చెప్పాలా? వేలాడేది, ఎక్సర్సైజులు, మామూలు ఎక్సర్సైజులు కాదు. నేను అప్పుడు కరాటీకి పోతుంటిని. కాళ్ళు చక్కగా చాపేది, కాలు పట్టుకుని ఇట్లా ఎత్తేది. ఉట్టినే అనుకుంటున్నారా? ఇప్పుడు కాదు, నిజమే. ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇంకేం చేసేవాడిని అంటే అప్పుడు కొన్ని డ్రింక్స్ వచ్చాయి, కాంప్లాను, హార్లిక్స్, ఇంకా ఒకటి వచ్చేది అమేజ్ బ్రెయిన్ ఫుడ్ అనేది వచ్చేది. అది తింటే మంచిగా బ్రెయిన్ పనిచేస్తుంది, ఏదేదో చెప్తుండేది. ఒకసారి నాయనమ్మ అనుకుంటా వచ్చి కాంప్లాన్ ఏమి ఇప్పించింది. ఇంకా అది మంచిగా తాగుతున్నటువంటి పొడుగు కావాలని. మళ్ళీ కొన్ని రోజులు ఇంకొకటి చెప్పాలా? సీక్రెట్ అంటే దానివల్ల పెరగలేదో కానీ మెయిన్ ఏంటంటే ప్రార్థన చేసేవాళ్ళం.
ఏం చేసేవాళ్ళం? మా ప్రార్థన రిక్వెస్ట్లో ఒకటి ఏంటంటే, నేను పొడుగు కావాలి, తమ్ముడు లావు కావాలి. ఈ రెండు మా ప్రేయర్ రిక్వెస్ట్లలో ఇవి కూడా. వాడు లడ్డుకు కావాలి, వాడు బక్కగా ఉండేది, నేను లడ్డుగా ఉండేది. వాడు కొంచెం పొడుగు ఉండేది, నాకంటే పొడుగు కాదు. అంటే వాడి ఏజ్కి వాడు మంచి పెరుగుతుండు, నా ఏజ్కే నేను కొంచెం మెల్లగా పెరుగుతుండేసరికి ఇది ప్రార్థన చేస్తుండేవాడిని. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఏం చేసేవాడిని అంటే, కాళ్ళ కింద ఒక షూస్లో పెట్టుకునే వచ్చేయి, గుచ్చుకుంటాయి తెలుసా, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా కావాలని షూస్లో అప్పట్లో ఉంటుండే. అప్పుడు ఇంటర్నెట్ లేదు కదా, టీవీలో యాడ్స్ వస్తుంటాయి, నువ్వు పొడుగు కావాలా. ఆ నాప్టాల్ కూడా భలే ముంచింది అది. అవి వేస్ట్ ప్రోడక్ట్స్, అవి అంత మోసం. అట్లనే ఈ పొడుగుకి కూడా, మీరు పొడుగు కావాలనుకుంటే షూస్లో ఇవి పెట్టుకొని నడవండి అని అవి గుచ్చుకునేటట్టు ఉంటాయి. మధ్యలో మ్యాగ్నెట్స్ ఉంటాయి, ఏదో అయస్కాంతం శక్తి అని, మ్యాగ్నెటిక్ పవర్ తోటి మనం పెరుగుతామని ఏదేదో చెప్తుండేది. ఏదైతే ఏంది పొడుగు కావాలని ప్రయాసపడేవాడిని. దేవుని కృపను బట్టి ఇప్పుడు ఇంత ఎత్తైనా. హల్లెలూయా. కాబట్టి మన అందరి జీవితంలో ఒకటే స్థితిలో ఉండడం అనేది మంచి విషయం కాదు. మనం అందరం కూడా మన ఆత్మీయ జీవితంలో ఎట్లుండాలి? బలపడుతుండాలి. వింటున్నారా? ఒక 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 ఆమెకి ఒక కుమారుడు జన్మించాడంట. ఒకసారి బిషప్ డ్యాగ్ చెప్తుంటే నేను విన్నా. ఆయన ఒక డాక్టర్. అయితే ఒక ఆమెకి డెలివరీ అప్పుడు కొంచెం కాంప్లికేషన్స్ అయ్యి, పుట్టబోయే శిశువు కొంచెం ఆక్సిజన్ అందక కొంచెం ఇబ్బందితో పుట్టాడంట. పుట్టిన తర్వాత బ్రెయిన్ మంచిగా పనిచేయక ఇబ్బంది అయిందంట. ఒక 10-15 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ తల్లిని కలిస్తే, మీ కుమారుడు ఎట్లున్నాడు అని అడిగితే, మా కుమారుడు ఇప్పటికీ కొంచెం పెరిగాడు కానీ ఇంకా మనస్సు చిన్నపిల్లలాగానే, అంటే ఏ పని కూడా సొంతగా చేసుకోలేడు. ఖచ్చితంగా ఒక మనిషి కావాల్సిందే, ఒక మనిషి మీద ఆధారపడతా ఉంటాడు. ఇంత పెద్దగైనా కానీ అన్ని బాత్రూమ్ అన్నీ కూడా నేనే చేయాల్సి వస్తుందని చెప్పిందంట. అట్లా ఉండడం బాధనా సంతోషమా? చాలా బాధ కదా. మాకు తెలిసిన వాళ్ళకు కూడా ఒకరికి అట్లనే ఉంటుంది. పాప, చాలా బాధాకరమైన పరిస్థితి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా ఎదగకుండా అదే స్థితిలో ఉంటే దేవునికి ఇష్టమా అంటే ఇష్టం లేదు. మన ఆత్మీయ జీవితములు అభివృద్ధి చెందాలి. స్తోత్రం, హల్లెలూయా. మన జీవితములు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తుండాలి. అదే స్థితిలో ఉండాలని కోరుకోకూడదు. నీ స్థితి యేసు నామములో మార్చబడాలి. చెప్పాలి, నీ స్థితి యేసు నామములో మారునుగాక. నీ ఆత్మీయ జీవితం యొక్క లెవెల్స్ హయ్యర్ లెవెల్స్కి మార్చబడునుగాక. నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో లెవెల్ మారాలి. ముందుగా ఆత్మ మూలంగా జన్మించినప్పుడు, యేసు ప్రభుని అంగీకరించినప్పుడు ఒక చిన్న శిశువుగా ఉంటావు. వింటున్నారా? తర్వాత దేవుని వాక్యమును ధ్యానిస్తూ దేవునిలో బలపడుతున్న కొలది నీ ఆంతర్య పురుషుడు దినదినం అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఇన్నర్ మ్యాన్. వింటున్నారా? ఇన్నర్ మ్యాన్, ఆంతర్య పురుషుడు. స్త్రీలకు ఏమంటారు? ఆంతర్య స్త్రీ అంటారా? అట్లేం ఉండదు అనుకుంటా. ఇన్నర్ మ్యాన్, ఆత్మ. మనం అందరం కూడా ఆత్మలం, తెలుసా? ఈ విషయం తెలుసా? స్త్రీలైనా పురుషులైనా ఆత్మలే మనం అందరం. కొంతమందికి ఆత్మలంటే భయం. నువ్వు కూడా ఆత్మనే, కాకపోతే నీకు శరీరం ఉంది, దురాత్మలకు శరీరం లేదు. అయితే మన ఆత్మీయ జీవితం బలపరచబడాలి. మన ఆంతర్య పురుషుడు దినదినము అభివృద్ధి చెందాలని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఓకే, లెవెల్స్ మారుతూ ఉన్నాయి కదా. రెండవ రోజు ఏం తెలుసుకున్నాం? సర్వీస్ కదా.
సంఖ్యాకాండంలో మనం చూస్తాం, దేవుడు ఏ వయస్సు నుండి సేవలో పిలుచుకున్నాడు? గట్టిగా చెప్పండి. 25 కదా, 25 సంవత్సరాల నుండి పరిచర్యలో, ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. నిన్నటి దినము సేవ గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. సేవ అంటే ఏంటి చెప్పండి? ప్రేమతో, బాధ్యతతో చేయడం, ఇతరులకు సహాయం చేయడం, ఇవన్నీ కూడా సేవ గురించి మనం తెలుసుకున్నాం. మనము దేవుని సేవకులంగా ఉండాలి అంటే దేవుణ్ణి పని చేసే వాళ్ళంగా ఉండాలి. ప్రేమతోటి, బాధ్యతతోటి పరిచర్య చేయడము సేవగా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. అందుకే యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఒకసారి శిష్యులందరి కాళ్ళు కడుగుతాడు కదా. అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, అప్పుడు యేసుప్రభు అక్కడ జరిగిన విషయంలో యేసుప్రభు అనే మాట ఏంటంటే, నేను పరిచారము చేయడానికి వచ్చాను, పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయడానికి వచ్చాను. హీ కేమ్ టు సర్వ్. ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. మనం అందరం కూడా యేసుక్రీస్తును పోలి జీవిస్తున్న కొలది మనం పరిచర్య, సేవ చేసే వాళ్ళంగా యేసు నామములో ఉందము గాక. హల్లెలూయా. ఈరోజు మరికొన్ని విషయములు త్వరగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఏంటి అంటే విధేయత. ఏంటి? ఒబీడియన్స్. ఇంకొకటి ఏంటంటే లాయల్టీ. ఏంటి? లాయల్టీ అనండి. లాయల్టీ. విధేయత అనే విషయాన్ని ఈరోజు మనం లాయల్టీ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. అసలు లాయల్టీ ఎందుకు తెలుసుకోవాలి? లాయల్టీ అంటే ఏంటి చెప్పండి? లాయల్టీ అంటే మీనింగ్ చూడండి ఎవరైనా తెలుగులో, లేదంటే ఇంగ్లీష్లో అయినా వేరే మీనింగ్స్ ఏమున్నాయి? లాయల్టీ ఇంకా వేరేది. లాయల్ అంటే మీనింగ్ చూడండి. లాయల్టీ అనేది బీయింగ్ ఫెయిత్ఫుల్ అంటే నమ్మకంగా ఉండడం. ఇంకా కమిటెడ్ అంటే ఏంటి చెప్పండి? నిర్ణయం తీసుకొని ఒప్పందం చేసుకోవడం. ఇంకా ట్రస్ట్ వర్ది అంటే నమ్మదగిన వ్యక్తి. వింటున్నారమ్మా? ఇంకొన్నాయా? ట్రస్ట్ వర్ది టు అ పర్సన్ అంటే ఒక వ్యక్తికి అయినా నమ్మకంగా ఉండడము, లేదంటే ఒక గ్రూప్కి నమ్మకంగా ఉండడం, ఒక బిలీఫ్కి అంటే అక్కడ జరుగుతున్న ఒక నమ్మకానికి వీళ్ళు దాని మీద నమ్మకత్వంగా ఉండడం. స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే లాయల్ పీపుల్గా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యము. ఏంటంట? గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడుగా ఉండుట ఆవశ్యము అంటే ఇట్ ఈస్ నెసెసరీ, ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ స్టూవర్డ్స్ దట్ మ్యాన్ బి ఫౌండ్ ఫెయిత్ఫుల్. వింటున్నారా? గృహ నిర్వాహకత్వం అంటే, గృహము అంటే ఏంటి? గృహం కదా. ఏమన్నా వేరే చెప్పిరా? గృహం అంటే ఇల్లు, ఇల్లు అంటే గృహం, ఇల్లు అంటే
మనుషులు నివసించడానికి ఏర్పరచుకున్న ఒక ప్రదేశం, హౌస్. అయితే గృహ నిర్వాహకత్వములో ప్రతి వాడును నమ్మకమైన వాడుగా ఉండుట అవశ్యము. మనం ఎట్లుండాలంట? నమ్మకమైన వారుగా ఉండడము అవసరం అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఒకరి దగ్గరికి వెళ్ళాం, ప్రార్థన చేయడానికి పిలిచినప్పుడు వెళ్ళినాం. వాళ్ళ సిస్టర్ చెప్తున్న విషయం ఏంటి అంటే, వాళ్ళ ఇంట్లో డబ్బులు పోతున్నాయంట. ఏం పోతున్నాయి? అంటే ఇంట్లోనే ఇబ్బందులు, ఏం చేయాలో అర్థం కావట్లే. ఇంట్లో పరిస్థితి అట్లుండేసరికి బయట అట్లుంటే ఏమన్నా జాగ్రత్త చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇంట్లోనే అది ఆ విధంగా ఉండేసరికి పరిస్థితులు అర్థం కాని పరిస్థితులు. కొన్ని సలహాలు ఇచ్చాను, ఇట్లా చేస్తే మంచిగా ఉంటుందని. కొన్ని ఉన్న పరిస్థితులు బట్టి కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, గృహ నిర్వాహకత్వములో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యము. ఇట్ ఈస్ రిక్వైర్డ్, అవసరము. నమ్మకమైన వాళ్ళు అవసరం అని మీకు పక్కల వాళ్ళకి చెప్పండి. నమ్మకమైన వాళ్ళు అవసరం. హల్లెలూయా. నమ్మకమైన వాళ్ళు అవసరం. దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. దేవుని మందిరంలో, ఈ మందిర నిర్వాహకత్వంలో కూడా ఎలాంటి వాళ్ళు అవసరము అంటే, నమ్మకమైన వాళ్ళు. అంటే ఈ వ్యక్తిని మనం నమ్మొచ్చు అనే స్థితిలో ఉండాలి. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళందరూ కూడా మందిరంలో ఉన్న నాయకులకు, సేవకులకు మనము నమ్మకమైన వాళ్ళముగా మనము ఉండడం అవసరం. ఉంటున్నారా? ఏదైనా ఒక రిలేషన్షిప్ ఏర్పడాలి అంటే, ఒక రిలేషన్షిప్ కట్టబడాలి అంటే ఏం కావాలంటే నమ్మకమే కావాలి. నమ్మకం పోయిందనుకో మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. కొంతమంది ఒకసారి మోసం చేస్తారు, మళ్ళీ సరే తప్పు అయిపోయింది అంటారు, మళ్ళీ మోసం చేస్తారు, మళ్ళీ ఇంకొన్నిసార్లకి ఏమైపోద్దో తెలుసా? వీళ్ళు చెప్పిన మాట ఎంతకి నమ్మరు. ఒక అతను ఇట్లనే పులి 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 అని అరుస్తున్నాడంట. స్టోరీ విన్నారా? అడవిలో ఉండి గొర్రెలు కాసుకుంటూ పులి వచ్చింది కాపాడండి అని అరుస్తుండంట. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ ఒరే పులి వచ్చిందేమో అనుకొని వీళ్ళు ఏం చేసిరంటే ఊరికొచ్చిరంట. ఊరికొస్తే ఉట్టిదే జోకేసిన అన్నాడంట. అనేసరికి అరే ఏం జోకులు రని అనేసి తిట్టి మళ్ళీ ఇంటికి పోయారు. ప్రాంక్ అన్నాడంట. నెక్స్ట్ రోజు మళ్ళా ఒక టైం చూసుకున్నాడు, అందరు మంచిగా బిజీగా ఉన్న టైంలో మళ్ళీ పులి 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 అని అరిచిండంట. అరిచేసరికి మళ్ళీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈసారి మళ్ళీ ఏమన్నాడు? సెకండ్ ప్రాంక్. ఈ థర్డ్ ప్రాంక్ చేసిండా? థర్డ్ కూడా ప్రాంక్ చేస్తాడా? థర్డ్ ప్రాంక్ ఉండదు. ఇక మూడోసారి ఏమవుతుందంటే నిజంగా పులి వస్తుంది. పులి 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 అని అరుస్తాడు. ఎవరు రారు, అరే వీడు ప్రాంకులు చేస్తాడు వీడు అనేసి ఇంటికాడనే ఉన్నారు. వాడి పని ప్రాంక్ అయిపోయింది. కొంతమంది జీవితాలు అట్లనే అయిపోతుంటాయి. నమ్మకం ఏర్పాటు చేసుకోవాలి. హల్లెలూయా. నమ్మకం ఏర్పాటు చేసుకోవాలి. మనల్ని నమ్మే స్థితిలో ఉండాలి. నమ్మకం సంపాదించుకోవాలి. నువ్వు ఏ పని చేస్తున్నా కానీ నమ్మకత్వముగా చేయడం అనేది దీవెనకరం. ఈ లోకంలో అనేకులను మనం నమ్మలేని స్థితిలో ఉన్నాం. అందుకే ఏదైనా కంపెనీ, ఏదైనా బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమి ఫోకస్ చేస్తారు అంటే, ప్రజల యొక్క నమ్మకాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వింటున్నారా? ఏదైనా నమ్మకం మీదనే. కొన్ని బ్రాండ్స్కి ఒక గుర్తింపు వచ్చేస్తుంది, ఒక నమ్మకం వచ్చేస్తుంది. పలానా బ్రాండ్ నుంచి ఏదైనా తీసుకుంటున్నాం అనుకో, అది ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంది అనే ఒక నమ్మకం ఉంటుంది. ఇందాక నాప్టాల్ అన్నారు, చూసిరా? నాప్టాల్ ఎంతమందికి తెలుసా? తెలీదు.
అమెజాన్ తెలుసా? ఫ్లిప్కార్ట్ తెలుసా? తెలీదా? మీషో తెలుసా? ఇవన్నీ తెలుసు కదా. అట్లనే కొంతకాలం ముందు ఏముండేదంటే నాప్టాల్ అని ఉండేది. వాళ్ళు టీవీలో యాడ్స్ ఇస్తారమ్మా, మామూలుగా ఇయ్యరు. కెమెరా పెట్టి ఈ కెమెరా సూపర్ ఉంటుందని మంచిగా నిలబడతారు. సూట్లు మంచిగా రెడీ అయ్యి ముందర టేబుల్ పెట్టుకొని కెమెరాలు అవి ఇవి చూపిస్తూ ఉంటారు. ఈ కెమెరా సూపర్ ఉంటుంది, 5 మెగాపిక్సెల్, ఇక్కడ నుంచి వీడియో తీసి అక్కడ దాకా వస్తుంది అని ఏదేదో చేస్తారు. మేము ఒకసారి ఆర్డర్ పెట్టినాం, అది దేనికి పనికిరాదు. అది 1 మెగాపిక్సెల్ కూడా ఉంటుందో ఉండదో. చాలా ఘోరమైన పరిస్థితి. అదే ఫస్ట్, అదే లాస్ట్గా. కొంతమంది బ్రాండ్ని బిల్డ్ చేసుకోవడానికి ఆలోచించారు, అప్పటికప్పుడు డబ్బులు సంపాదించుకోవడానికి ఆలోచిస్తుంటారు. కానీ ఇప్పుడు ఉన్న యాప్స్లో దేన్ని మనం ఎక్కువగా ట్రస్ట్ చేయొచ్చు చెప్పండి? మీరు ఆన్లైన్లో ఏమన్నా షాపింగ్ చేస్తారు కదా, ఏది ఎక్కువ యూజ్ చేస్తారు? కొన్ని ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు, అంటే నా అభిప్రాయము, నేను చూసిన స్టాండర్డ్స్ ప్రకారము అమెజాన్ కంటే మంచివి నాకైతే కనిపించలే. వింటున్నారా? ఎందుకు చెప్తున్నా అంటే, ఆ ప్రోడక్ట్స్ అనేవి మంచిగా వస్తాయి. తర్వాత కస్టమర్ సపోర్ట్ అనేది అమెజాన్ చాలా కేర్ తీసుకుంటుంది. మనం ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు మనకు హెల్ప్ చేయడానికి చాలా ట్రై చేస్తారు వాళ్ళు. ఒకసారి 200 300 ఏదో ప్రోడక్ట్ అది కరెక్ట్ రాలే. అయితే సెల్లర్కి ఫోన్ చేసి ఇట్లా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత మళ్ళీ అది పంపించడానికి వీలు కాలే. అందుకని ప్రోడక్ట్ నన్నే ఉంచుకోమన్నారు, మనీ కూడా రీఫండ్ చేసినారు. అంటే వాళ్ళ యొక్క మెయిన్ ప్రయారిటీ ఏంటంటే కస్టమర్స్ని సాటిస్ఫై చేయడం, కస్టమర్స్ని హ్యాపీ చేయడము వాళ్ళ యొక్క మెయిన్ గోల్గా పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ బ్రాండ్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. అదేవిధంగా నీ జీవితంలో కూడా ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నానో, ఒక రోజున నీ జీవితంలో గొప్ప కార్యములు జరగాలంటే నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. నీకు ఏదైనా బాధ్యత అప్పచెప్పినప్పుడు నమ్మకంగా చేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నిన్ను నమ్మడానికి అవకాశం ఉంటుంది. నిన్ను దేవుడు ఉపయోగించుకోవడానికి, దేవుడు ఆయన పరిచర్యలో వాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దేవుని మందిరంలో నమ్మకస్తులుగా ఉండడము దీవెనకరం. హల్లెలూయా. అదేవిధంగా నమ్మకస్తులు ఎందుకు ఉండాలి అంటే, ఫిఫ్త్ కాలంని ఫైట్ చేయడానికి. వింటున్నారా? ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, ఒక గ్రూప్ కావచ్చు, ఒక ఫ్యామిలీ కావచ్చు, ఎప్పుడైతే అందరూ కూడా కలిసి నమ్మకంగా ఉంటారో వాళ్ళు వస్తున్న దాడులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. అపవాది దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. తెలుసా? సాతాను ఏం చేస్తాడు? మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అపవాది చేసే దాడులలో ఒక దాడి ఎట్లా చేస్తాడు అంటే ఇంటర్నల్గా చేస్తుంటాడు. వింటున్నారా? బయట నుంచి కాదు. కొన్నిసార్లు ఎక్కడి నుంచి ఇబ్బందులు వస్తాయంటే మందిరంలో నుండే, కొన్నిసార్లు కుటుంబంలోనే, కొన్నిసార్లు మనం ఉన్న ఆ ఫెలోషిప్ కావచ్చు, ఆ గ్రూప్లోనే లోపటి నుంచే అపవాది కొన్నిసార్లు దాడులు చేస్తూ ఉంటాడు. అందుకే చాలా గమనించుకుంటూ ఉండాలి. కొంతమంది స్పైస్ లాగా వస్తారు చర్చిస్కి. ఇంతకుముందు కొంతకాలం క్రితం కొన్ని ఇబ్బందులు అవుతున్నప్పుడు కొంతమంది ఇక్కడ ఉన్నవన్నీ తీసుకొని పోయి చెప్తూ ఇబ్బందికరమైన పరిస్థితులు జరిగినాయి. మనం దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మనం ఇక్కడ నమ్మకంగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడికి వచ్చుకుంటూ వేరే వాళ్ళ కొరకు పని చేయడం కాదు. అలాంటి స్థితిలో యేసు నామములో మనం ఉండకుందుము గాక. హల్లెలూయా. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళను
ఆ, మనం గమనించడం కూడా దీవెనకరం. స్తోత్రం, హల్లెలూయా. వారిని సరిచేయని లేని పరిస్థితుల్లో కొందరిని పంపించేయడం కూడా మంచిదే. క్యాస్ట్ అవుట్ ద స్కార్నర్ అండ్ కంటెన్షన్ షెల్ గో అవుట్ అని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. సరే, అవన్నీ అయితే నమ్మకమైన బిడ్డలు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవుని యొక్క ప్రేమ విస్తరిస్తుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం చూడండి. యోహాను 13:35. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ కూడా తెలుసుకుందురు. స్తోత్రం, హల్లెలూయా. నమ్మకం ఉన్నప్పుడు ప్రేమ ఉంటుంది. ఒకరి పట్ల ఒకరేమో ప్రేమ కలిగి ఉన్నప్పుడు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుందంటే మన మందిరం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా కుటుంబాల్లో కూడా నమ్మకత్వంగా ఉంటున్నారు అనుకో, వాళ్ళ కుటుంబంలో ప్రేమ ఉంటుంది. కుటుంబము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. మనం అందరం నమ్మకమైన బిడ్డలంగా, మనం ఏ స్థితిలో ఉన్న నమ్మకమైన బిడ్డలంగా యేసు నామములో ఉందుముగాక. నీ కుటుంబంలో నువ్వు నమ్మకంగా ఉందువుగాక. నీకున్న రిలేషన్స్లో నువ్వు నమ్మకంగా ఉందువుగాక. నువ్వు మందిరంలో నమ్మకంగా ఉందువుగాక. నమ్మకంగా ఉన్న వాళ్ళ గురించి దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు నమ్మకమైన వాళ్ళు, మనము దేవుని బిడలమైన మనము నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. లూకా సువార్త 22వ అధ్యాయం 28వ వచనం చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 28వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 28వ వచనం. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును, నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 మంది వారి గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యము నియమిస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు పలుకుతున్న మాట, మీరు నాతో శోధనలో కూడా నిలిచి ఉన్నారు. నమ్మకత్వము, ఆ లాయల్టీ, ఆ విధేయత, ఆ ట్రస్ట్ వర్దినెస్ ఎప్పుడు తెలుస్తుంది అంటే శోధనలలో తెలుస్తుంది. వింటున్నారా? ఎప్పుడు తెలుస్తుంది? శోధనలలో తెలుస్తుంది. అంటే కష్ట సమయాల్లో తెలుస్తుంది ఎవరు మన కొరకు నిలబడతారా అనేది. అన్ని మంచి పరిస్థితులు ఉన్నప్పుడు ఇవి నమ్మకత్వం అనేది అంత ఈజీగా తెలియదు. అందరు మంచిగానే అనిపిస్తుంటారు, ఏ ఇబ్బంది లేదు కాబట్టి. కానీ ఎప్పుడైనా శోధనలో ఉన్నప్పుడు అప్పుడు అసలు మన వాళ్ళు ఎవరనేది తెలుస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ఎవరు మన గురించి నిలబడగలుగుతారు, ఎవరు మన తరపున మాట్లాడతారు, ఎవరు మన గురించి పోరాటం చేయగలుగుతారు అనేది అప్పుడు తెలుస్తుంది. చాలామంది అక్కడనే వాళ్ళ మీద ఉన్న నమ్మకం అంతా కూడా వెళ్ళిపోతుంది. మనం అందరం నమ్మకమైన బిడ్డలంగా యేసు నామములో ఉందాము గాక. దేవునికి నమ్మకంగా ఉండాలి. మనం నమ్మకంగా ఉండాలి. దేవుని బిడ్డలమైన మనం నమ్మకంగా ఉండడము దీవెనకరం. హల్లెలూయా. మనం శోధనలో కూడా నమ్మకమైన బిడ్డలంగా యేసు నామములో ఉందాము గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు విధేయత గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏం తెలుసుకుంటాము అంటే డిస్లాయల్టీ. ఏంటి డిస్లాయల్టీ? అంటే అవిధేయత, లేదంటే నమ్మకత్వానికి ఆపోజిట్ ఏముంటుంది? అపనమ్మకత్వమేనా? నమ్మకానికి ఆపోజిట్ అపనమ్మకము.
సరే, మీకైతే పాయింట్ అర్థమైంది కదా. అపనమ్మకత్వము, అపనమ్మకం అంటేనే ఒక వర్బ్, అది వర్బా. అపనమ్మక డిస్లాయల్ పీపుల్ అంటే నమ్మదగిన ప్రజలు కానివారు, నమ్మదగని ప్రజలు. అయితే నమ్మదగని వారి గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే దగని వారుగా మారడం అనేది ఒక ప్రాసెస్. వింటున్నారా? ప్రాసెస్ వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మదగని వారముగా ఉండడానికి ఒక రోజులో నువ్వు అలాంటి స్థితిలోకి వెళ్ళిపోవు. అదొక ప్రాసెస్ గుండా వెళ్తుంటుంది. ఒక రాత్రిలో నువ్వు ఇలాంటి స్థితిలోకి వెళ్ళిపోవు, కానీ నీ జీవితంలో అది ప్రాసెస్గా మారుతూ ఉంటుంది. ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఒకవేళ మన జీవితంలో అలాంటి పరిస్థితులు ఉంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి, రెండవది మన చుట్టూ ఉన్న వారిలో మన కింద ఉన్నవారు ఎవరైనా ఆ స్థితిలో ఉంటే మనం గుర్తించడానికి. వింటున్నారా? నమ్మదగని వారి గురించి ఎందుకు తెలుసుకోవాలి? మొదటిది చెప్పండి. మనలో అలాంటి నమ్మదగని పరిస్థితులు ఏమన్నా ఉంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి. రెండవది, ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటే మనకెమ్మటే అర్థమవుతుంది. హల్లెలూయా. మొదటిది ఏంటి అంటే, ఫస్ట్ స్టేజ్ ఇండిపెండెంట్ స్పిరిట్. ఏంటి? ఇండిపెండెంట్ స్పిరిట్. ఇండిపెండెంట్ స్పిరిట్ అంటే ఏంటి? ఇండిపెండెంట్ అంటే ఏంటి? ఇండిపెండెంట్ అంటే, ఇండిపెండెంట్లో రెండు పదాలు ఉన్నాయి, డిపెండెంట్. డిపెండెంట్ అంటే, ఇండిపెండెంట్ అంటే ఏంటంటే ఎవరి మీద ఎవరితో సంబంధం లేకుండా స్వతంత్రంగా జీవించే ఆత్మ. ఇండిపెండెంట్ స్పిరిట్. ఇండిపెండెంట్ స్పిరిట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిధేయత లేదంటే నమ్మదగని వారుగా మారడం అనేది ఒక ప్రాసెస్గా మనం చూస్తూ ఉన్నాం. వింటున్నారా? ఆ ప్రాసెస్లో మొట్టమొదటి దశ ఏంటి? ఇండిపెండెంట్ స్పిరిట్. తెలుగులో ఏమనొచ్చు? సొంత నిర్ణయాలు తీసుకునే స్వభావము. వింటున్నారా? ఆత్మ లేదంటే సొంత నిర్ణయాలు తీసుకునే వైఖరి. ఇండిపెండెంట్ స్పిరిట్. దేవుని బిడలముగా మనం ముందుకు సాగుతున్నప్పుడు ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉండాలి. మందిరములో ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయా అనేది మనం గమనించుకోవడం అనేది దీవెనకరం. హల్లెలూయా. అంటే ఈ సొంత నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగిన వారు ఒకరి కింద ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటుంటాయి. వింటున్నారా? వాళ్ళ స్వభావం వాళ్ళకు ఉంటుంటుంది, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, కానీ ఒకరి కిందనే ఉన్నట్టు ఉంటా ఉంటారు. సొంత నిర్ణయాలు తీసుకోవడం తప్ప అంటే తప్పేం కాదు. వింటున్నారా? ఎంతమంది కొన్ని సొంత నిర్ణయాలు తీసుకున్నారా? ఏ సొంత నిర్ణయం తీసుకోలేదా? కొన్ని ఏవో ఒకటి జీవితంలో సొంత నిర్ణయాలు తీసుకోరా? అందరూ తీసుకుంటాం కదా, చాలా సొంత నిర్ణయాలు తీసుకుంటాం. ఈరోజు ఏదైనా సొంత నిర్ణయం తీసుకున్నారా? చెప్పండి, ఒకటి చెప్పండి. ఏదైనా ఈరోజు ఏదైనా సొంత నిర్ణయం? నిద్రపోవడం నీ ఇష్టం, సొంత నిర్ణయం. ఇంకా బువ్వ తినడం నీ సొంత నిర్ణయమే కదా. అంటే ఇంట్లో అమ్మోళ్ళు ఊకోరులే, అరే ఏంద్ర ఇంకా తింటలేవంటారు. బయటికి వెళ్ళడం అది కూడా సొంత నిర్ణయమే, కానీ ఇంట్లో చెప్పిపోవడం మంచిది, అంతే కదా మెలిషమ్మ. హల్లెలూయా. ఇంకేం సొంత నిర్ణయాలు? చదవడం సొంత నిర్ణయం. ఏంద్రా అన్నీ ఏం సొంత నిర్ణయాలు రా?
స్నానం చేయకపోవడం సొంత నిర్ణయం, చేయడం కాదు, చేయకపోవడం సొంత నిర్ణయం. ఎందుకంటే కొంతమందికి కొంతమంది చెప్తున్నారు, నేనేం చెప్పలే. స్నానం చేయకపోవడం సొంత నిర్ణయం, స్కూల్కి పోకపోవడం సొంత నిర్ణయం. ఇలాంటి సొంత నిర్ణయాలు కొంతమంది. ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళినావు, 2 బస్సులు ఉన్నాయి, 2 ఏ ఊరికి ఉన్నాయి? 2 హైదరాబాద్కే ఉన్నాయి. ఈ బస్సు ఎక్కాలా, ఈ బస్సు ఎక్కాలా? ఎవరి నిర్ణయం? ఏమంటే ఇంటికి ఫోన్ చేసి, అమ్మ ఏ బస్సు ఎక్కాలమ్మా, 2 బస్సులు ఉన్నాయి అని అడుగుతావా? కొన్ని నిర్ణయాలు నువ్వే తీసుకుంటావు, అవునా కదా? సొంత నిర్ణయాలు మంచిదే, కానీ ఒక గ్రూప్లో, ఒక ఆర్గనైజేషన్కి, ఒక చర్చికి నువ్వు సంబంధించిన వ్యక్తి అయినప్పుడు నువ్వు సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. వింటున్నారా? ఒక కుటుంబంలో నువ్వు భాగమైనప్పుడు నువ్వు సొంత నిర్ణయాలు తీసుకుంటే అది ఇబ్బందికరంగా మారుతుంది. వింటున్నారా? ఒక కుటుంబంలో ఎవరు పెద్ద చెప్పండి? తండ్రి, భర్త పెద్ద. మన అందరం కూడా కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ కొన్ని మెయిన్ డెసిజన్స్ వచ్చేసరికి ఎవరి మీద ఆధారపడాలి అంటే, ఇంటికి పెద్ద ఎవరైతున్నారో వాళ్ళ నిర్ణయం మీద మనం ఆధారపడాలి. కొన్నిసార్లు మనకు ఆ నిర్ణయాలు నచ్చుతాయా? అయినా కానీ ఏం చేస్తాం? చేయాలి, అది మన బాధ్యత. ఎందుకంటే ఆ కుటుంబానికి, ఆ గ్రూప్కి మనం చెందిన వాళ్ళం కాబట్టి మనం వినాలి. కొంతమంది తల్లిదండ్రులు మాట వినరు, సొంత నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళని బాధ పెట్టి కొంతకాలం తర్వాత వాళ్ళు బాధపడతారు. హల్లెలూయా. కాబట్టి ఒక గ్రూప్కి చెందినప్పుడు నువ్వేం చేయాలి అంటే, అక్కడ ఉన్న నాయకుల మాట నువ్వు వినే స్థితిలో ఉండాలి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, సొంత నిర్ణయాలు వద్దని చెప్పండి. చెప్పిరా? సొంత ఆలోచనలు కలిగి ఉండకూడదు, అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఫాలో అయ్యే స్థితిలో ఉంటుండాలి. ఒక కంపెనీలో నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అనుకో, నువ్వు వేరే కంపెనీకి ఉద్యోగం చేయడానికి ఉండదు, తెలుసా? ఏదైనా ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నప్పుడు నువ్వు ఒక కంపెనీకి చేస్తుంటే వాళ్ళ దగ్గర నువ్వు లాయల్గా ఉండాలి, వాళ్ళ దగ్గర నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. కొన్ని కాన్ఫిడెన్షియల్ విషయాలు ఉంటుంటాయి, మనం సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. ఏదైనా కంపెనీలో నువ్వు జాయిన్ అయినప్పుడు ఏముంటుంది తెలుసా? ముందు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్లో అంతా కూడా నిన్ను ప్రిపేర్ చేస్తారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ ట్రైనింగ్ అయిపోయేసరికి నువ్వు కంపెనీలో ఏమేం చేయాలో కూడా తెలుస్తుంది, ఏమేం చేయకూడదో తెలుస్తుంది. అదేవిధంగా దేవుని మందిరంలో కూడా మనం కూడా దేవుడు మనకిచ్చిన నాయకుల మాట మనం వినే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మనకు మెయిన్ ఎవరు మనల్ని నడిపించేది అంటే దేవుడు. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనకు నాయకులను ఇస్తాడు, కాపర్లను ఇస్తాడు, వాళ్ళ మాట మనం వినే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని వాక్యంలో ఇట్లా సొంత నిర్ణయాలు తీసుకునే వ్యక్తి ఉన్నాడా అని ఆలోచిస్తే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరో తెలుసా? మిస్టర్ జోవాబ్. ఏం పేరు? జోవాబ్. తెలుగులో అయితే యోవాబు అనే వ్యక్తి గురించి మనం చూస్తాం. చూడండి దేవుని వాక్యముల నుండి. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయం 20-21. త్వరగా 2-3 పాయింట్స్ మనం చూసుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. అందు నిమిత్తమై అబ్నేరు 20 మందిని వెంటబెట్టుకొని హెబ్రోనులోనున్న దావీదు నొద్దకు రాగా, దావీదు
అబ్నేరుకును అతని వారికిని విందు చేయించను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం. ఒక అతను ఎవరు అంటే అబ్నేరు, రెండో వ్యక్తి ఎవరంటే దావీదు. ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటి అంటే, ఆ రోజులలో ఇజ్రాయేలు జనాంగం రెండుగా విభజింపబడి జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకు వాళ్ళకు గొడవలు అవుతా ఉన్నాయి. ఒక సమూహానికి పెద్దగా ఎవరున్నారు అంటే దావీదు ఉంటా ఉన్నాడు. అయితే ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయని దావీదు ఏం చేసిండంటే, ఇవన్నీ ఇబ్బందులు ఎందుకు, వాళ్ళతోటి ఒక పీస్ఫుల్ అగ్రిమెంట్ చేసుకుందామని ఎవరిని పిలిచిండు? అబ్నేర్ను పిలిచిండు. అబ్నేర్ను పిలిచి వాళ్ళకి మంచి విందు చేసిండు, మంచి భోజనం వండి మంచిగా వాళ్ళందరికీ తినిపించిండు. మంచి భోజనం తిన్న తర్వాత వాళ్ళు హ్యాపీగా ఇక మనకి ఇప్పటి నుంచి గొడవలు వద్దనుకొని వెళ్తున్నారు. ఎవరు? అబ్నేర్ అనే వ్యక్తి వెళ్తున్నాడు. ఎవరి దగ్గర నుంచి? దావీదు దగ్గర నుంచి వెళ్తున్నాడు. తర్వాత ఏమైందంటే 26వ వచనం చూడండి. దావీదు నొద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపాను. ఎవరు పంపారంటే దాని ముందు వచ్చిన వాళ్ళు మనం చూస్తాం. ఎవరు పంపారు? యోవాబు పంపాడు. వింటున్నారా? అబ్నేరు వచ్చి దావీదును కలిసినప్పుడు ఎవరు లేరంటే యోవాబు లేడు. ఇదంతా జరిగిందంతా ఈయనకు తెలియదు. ఈయన వచ్చేసరికి చెప్పిర్రు, ఇట్లా దావీదు దగ్గరికి ఎవరు వచ్చిర్రు? మనతో గొడవలు పడుతున్నాడుగా అబ్నేరు వచ్చిండు. అబ్నేరు వస్తే దావీదు ఏం చేసిండు? మంచి భోజనం, విందు భోజనం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ మంచిగా దింపి వాళ్ళతోటి రాజీ మాట్లాడుకొని పంపించేసిండు అని ఎవరికి తెలిసింది? యోవాబుకి తెలిసింది. ఇప్పుడు యోవాబు ఏం చేస్తున్నాడంటే కొంతమంది మనుషుల్ని పంపించి తర్వాత చదవండి. వారు పోయి బావి దగ్గర ఉండి అతన్ని తోడుకొని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదుకు తెలియదు. వింటున్నారమ్మా? అబ్నేర్ ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. మధ్యలో ఈయన ఏం చేసిండు? కొంతమందిని మనుషుల్ని పంపి మళ్ళీ అబ్నేర్ని పిలిచిండు. ఈ పిలిపించిన సంగతి ఎవరికి తెలియదంటే దావీదుకు తెలీదు. దావీదు కింద ఎవరున్నారు? యోవాబు ఉన్నాడు. ఈ యోవాబు ఎలాంటి ఆలోచన కలిగిన వ్యక్తి అంటే, ఎలాంటి మనస్తత్వం అంటే సొంత నిర్ణయాలు తీసుకునే స్వభావం. ఇక్కడ అధికారంలో నాయకుడు ఎవరు? దావీదు కదా. దావీదును దేవుడు నిలబెట్టాడు. దావీదు గొప్ప కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. దావీదు కింద ఉన్న మెయిన్ వ్యక్తులలో ఒక్కరు ఎవరు అంటే యోవాబు. ఈ యోవాబు ఎవరి మాట వినాలి అంటే దావీదు మాట వినాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు అంటే సొంత నిర్ణయాలు. దావీదుకు తెలవకుండా పోతున్న అబ్నేర్ని ఏం చేసిండు? మళ్ళీ పిలిపించిన తర్వాత ఏం చేసిండో తెలుసా? చదవండి. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినాక సంగతి ఎవ్వరికి వినబడకుండా గుమ్మము దగ్గర ఏకాంతముగా అతనితో మాట్లాడాలి వల్లని యోవాబు అతన్ని పిలిచి తన సహోదరైన అషాహేలు ప్రాణము తీసినందుకై అతని కడుపులో పొడవగా అతడు చనిపోయాడు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. రాజుకు తెలియకుండా, దావీదుకు తెలియకుండా ఏం చేశాడు అంటే సొంత నిర్ణయం తీసుకోవడమే కాదు, అతన్ని పిలవడమే కాదు, అతన్ని చంపే స్థితిలోకి వెళ్ళిపోయాడు. చంపేసాడు. అబ్నేర్ ఎందుకు వచ్చింటాడో తెలుసా? ఎందుకంటే ఇందాక దావీదు మంచిగా మాట్లాడాడు కాబట్టి మనం అందరం ఇప్పుడు మంచిగా ఉంటున్నామనే ఆలోచనతో ఒకవేళ దావీదే మళ్ళీ పిలుస్తున్నాడేమో, ఇంకేదైనా మాట్లాడాల్సి ఉందేమో అనే ఆలోచనతో ఆయన వచ్చి ఉంటే ఏకాంతంగా తీసుకుపోయి అతన్ని చంపేశాడు. చంపడానికి కారణం ఏంటి అంటే ఇంతకు ముందు కొన్ని యుద్ధాలలో ఈ అబ్నేర్ ఏం చేశాడు అంటే ఈ యోవాబు యొక్క తమ్ముణ్ణి చంపాడు. అవి మనసులో పెట్టుకున్నాడు. ఎవరు? యోవాబు. అవి పెట్టుకొని ఇప్పుడు పగ తీర్చుకున్నాడు. ఈ పరిస్థితి వలన ఎలాంటి స్థితి వచ్చే అవకాశం ఉండొచ్చు అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు అబ్నేర్ చనిపోయిండని అక్కడ
దావీదు కింద ఉన్న వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి తెలిస్తే ఇప్పుడు పరిస్థితి ఏంది? ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు? వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చే అవకాశం. ఎందుకంటే ప్రేమతోటి మీ కొరకు మీతోటి రాజీ పడ్డానికి ఇష్టపడుతున్నామని పిలిచి చంపేసినట్టు ఎవరి మీద చెడ్డ పేరు వస్తుంది? దావీదు మీద వస్తుంది. చంపింది ఎవరు? యోవాబు. చంపిన విషయము దావీదుకు తెలుసు? అసలు తెలియదు. అంటే కొందరు సొంత నిర్ణయాలు తీసుకోవడం వలన అందరికీ ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉంటాయి. వింటున్నారా? తప్పు చేసింది ఎవరు? యోవాబే. కానీ దానికి వలన వచ్చే పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అందరికీ వచ్చే అవకాశాలు ఉంటుంటాయి. కొన్ని పొరపాట్లు. వింటున్నారా? ఏదైనా కొన్ని జరుగుతున్నప్పుడు అనేక సార్లు ఎవరి తప్పుగా మారుతుంది అంటే నాయకుల తప్పుగా మారుతుంది. నాయకులు చేసినా చేయకున్నా కొన్నిసార్లు వాళ్ళ మీదకి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే మనం సొంత నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉండకూడదు. ఈ యోవాబు దావీదు కిందనే ఉంటున్నాడు, కానీ దావీదుకు తెలియకుండా చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు, సొంత నిర్ణయాలు తీసుకునే స్వభావం ఉంది అంటే వాళ్ళు ఎలాంటి ప్రజలుగా మారుతున్నారు అంటే అపనమ్మకస్తులుగా మారుతున్నారు. వింటున్నారా? ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉన్నామేమో, నా పైన వాళ్ళు ఏం చెప్తే ఏంది, నేను చేసేది నేను చేస్తా, నేను వినను, నేను మారను, నా నిర్ణయాలు నావే, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తా అని అనుకుంటే నువ్వు పొరపాటు చేస్తున్నట్టే. నువ్వు చేస్తున్న పొరపాట్ల వలన వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అలాంటి స్థితిలో మనం ఉంటే యేసునామములో మార్చబడదుం గాక, మన జీవితాలు మనం సరి చేసుకుందాం గాక. నాయకులుగా ఉన్నప్పుడు వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళ మాట వినడము మనకే దీవెన. అనేక విషయాల్లో నేను డాడీ సలహాలు తీసుకుంటుంటా. ఎందుకంటే అది నాకే మంచిది. ఎందుకంటే అనేక పరిస్థితులు తెలుసు మన పైన ఉన్న వారికి. కొన్ని పరిస్థితుల గురించి మనకు చెప్పలేరు. నీకు కొన్నిసార్లు వాళ్ళు పూర్తిగా నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. వింటున్నారా? నాకు అర్థమైతేనే చేస్తా. కొన్నిసార్లు నీకు చెప్పే పరిస్థితులు కూడా ఉండవు. కొంతమందికి చెప్పలేదు తెలుసా? చెప్పకపోవడంలో చాలా కారణాలు ఉంటాయి. దాంట్లో ఒక కారణం ఏంటంటే కొంతమందికి నోరు అదుపులో ఉండదు. వింటున్నారా? ఒకరికి చెప్పినాం అనుకో, మళ్ళీ నాకే వస్తుంది ఆ వార్త. అందుకని ఎవరితోటి ఎట్లా చేయాలనేది ఆలోచించుకోవాలి. నాయకులుగా ఉండడం అంటే ఈజీ కాదు. వింటున్నారా? అందరికీ నాయకులుగా ఉండాలంటే ఇష్టం ఉంటుంది. నాయకులుగా ఉండాలి అంటే ఆ సామర్థ్యం ఉండాలి. హల్లెలూయా. నేను చూసిన మంచి లీడర్స్లో ఒక లీడర్ ఎవరంటే డాడే. హల్లెలూయా. నాయకులుగా ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు. ఎందుకంటే ఒక నాయకుడు ఒక 10 మందిని, 20 మంది, 50 మందిని, 100 మందిని నడిపించాలి. ఈ 100 మంది ఒకటే ఆలోచనతో వస్తే ఇబ్బంది ఉండదు. కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే ఒకరికి అది చేయబుద్ధి అవుతుంది, ఒకరికి ఇది చేయబుద్ధి అవుతుంది, ఒకరు అది అంటారు, ఒకరు ఇది అంటారు, ఒకరు ఆ సలహా ఇస్తారు. ఇది చేస్తే మంచిదే, సలహాలు మంచిదే, కానీ నిర్ణయం ఎవరిది అంటే నాయకులదే. కొందరికి చర్చిలో ఉండబుద్ధి కానోళ్ళు ఏమంటారంటే అయ్యగారు 2 గంటలలో చర్చి క్లోజ్ చేయండి అంటారు. ఒకళ్ళు మంచిగా ఈ చర్చిలోనే ఉండాలని హ్యాపీగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అయ్యగారు 4-5 గంటలు పెట్టండి అయ్యగారు, ఈయనే ఉంటాం. ఇంకో ఏవేవో ఉంటుంటాయి ఆలోచనలు. కాబట్టి మన పైన ఉన్న నాయకుల మాట మనం వినే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకు లోబడి మనము వారిలో ఆ మందిరమునకు చెందిన వాళ్ళము గనుక మనం ఫ్లో అవుతుండాలి. అక్కడ ఉన్న పరిస్థితులకు మనం ఎదురు ఈదొద్దు, కానీ ఉన్న వాటిని మనం అర్థం చేసుకొని ఫ్లో ఉండాలి. ఫ్లో ఉంటే సంతోషం ఉంటుంది. యోవాబు
ఇది ఫస్ట్ స్టేజ్ ఏంటంటే సొంత నిర్ణయాలు తీసుకునే స్వభావం కదా. ఈ యోవాబు ఇక్కడతో ఆగలేదు, ఇంకొకసారి రిపీట్ అయింది. ఎక్కడంటే సమూయేలు 2వ గ్రంథము 18-12 చూడండి. 12 చూడండి. సమూయేలు 2వ గ్రంథము 18-12. యవ్వనుడైన అబ్షాలోమును ఎవ్వడును ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అభిషేకిని ఇత్తయికిని ఆజ్ఞ ఇచ్చుచుండగా నేను వింటిని. 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజకుమారుణ్ణి నేను చంపనంటున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, వింటున్నారా? ఏమైందంటే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి అంటే, కొంతకాలంకి దావీదు మహారాజు మీదికి ఒక శత్రువు లేచాడు. ఎవరో తెలుసా? సొంత కుమారుడే. అబ్షాలోము ఎవరంటే దావీదు కుమారుడే అబ్షాలోము మీదికి లేచాడు. తండ్రిని హతం చేసి ఆ రాజ్యమును విస్తరించుకోవడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుందా? అర్థమవుతున్నవారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. అర్థం కావట్లేదన్నవారు హల్లెలూయా. కొంచెం ఇంకెత్తిరు, అందుకే జాగ్రత్తగా వినండి. ఏం చెప్తున్నా చెప్పండి. దావీదెవరు? దావీదెవరు? దావీదు రాజు. దావీదు కుమారుడు ఎవరు అంటే, చాలా మంది కుమారులు ఉన్నారు, వాళ్ళల్లో ఒకరెవరు అంటే అబ్షాలోము తండ్రి మీదకే యుద్ధం చేస్తా ఉన్నాడు, తండ్రి మీదనే తిరుగుబాటు చేస్తా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తండ్రుల మీద తిరుగుబాట్లు చేయకూడదు మనం. వింటున్నారా? ఎలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు వాళ్ళు దేవుని నమ్మని స్థితిలో ఉండొచ్చు. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ మన బాధ్యత ఏంది అంటే వాళ్లకు విరుద్ధంగా మనం ప్రవర్తించకూడదు. ఉన్న పరిస్థితిని అధిగమిస్తూ ఏదో విధంగా మనము ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనకి దీవెన. వాళ్ళకు విరుద్ధంగా చేస్తే మనకే శాపం, అది మనకే ఇబ్బంది. దేవునికి అలాంటి వాళ్ళు ఇష్టం లేదు. దేవుని వాక్యంలో చూస్తాం, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి. తల్లిదండ్రులను ఏం చేయాలమ్మా? అక్కడ మంచి తల్లిదండ్రులు మాత్రమే సన్మానించండి అని ఉందా? లేదు. అట్లుంటే సరే. అక్కడ ఏమనుందంటే నీ తల్లిదండ్రులను వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళని మనం సన్మానించడానికి ప్రయత్నం చేయాలి. స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ అబ్షాలోము ఏం చేస్తున్నాడు అంటే దావీదుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. వింటున్నారా? అయితే దావీదు ఒక కోరిక చెప్పాడు. ఒక కోరిక కాదు, ఒక ఆజ్ఞ ఇచ్చిండు. దావీదు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధంలో ఒకవేళ నా కుమారుడైన అబ్షాలోము మీ చేతిలో పడ్డాడు అనుకో, మీరేం చేయాలి అంటే నా కుమారుణ్ణి నా గురించి చంపకండి అని చెప్పిండు. అది తండ్రి ప్రేమ. స్తోత్రం హల్లెలూయా. ఈ అబ్షాలోము ఎప్పుడు దావీదు దొరుకుతాడా, అప్పుడు చంపేదామా అని రెడీగా ఉన్నాడు. తండ్రి ఏం చెప్తున్నాడు అంటే, ఆయన మీదికి యుద్ధంకి వచ్చినా కానీ నా కుమారుడు దొరికితే నా గురించి కొంచెం ఆయన ప్రాణాలు తీయకండి అని చెప్తా ఉన్నాడు. ఎవరికి? ముగ్గురికి చెప్పిండు. ఎవరెవరంటే యోవాబుకి, అభిషేక్కి, ఇత్తయికి. వీళ్ళు ముగ్గురికి చెప్పిండు. వీళ్ళు లీడర్స్గా ఉన్నారు. వింటున్నారా? వీళ్ళు ముగ్గురికి చెప్పిండు. అయితే అబ్షాలోము ఏమైందంటే యుద్ధం చేస్తున్నప్పుడు గుర్రం మీద వెళ్తా ఉన్నాడు. ఆయనకి పెద్ద జడలు ఉన్నాయి, మంచి హెయిర్ ఉంది ఆయనకి. వెళ్తా ఉంటే ఒక చెట్టు దగ్గరికి రాగానే ఆ చెట్టులో ఈయన హెయిర్ ఇరుక్కుంది. అందుకే కొన్నిసార్లు కటింగ్ చేయించడం మంచిది. హెయిర్ పెంచితే అప్పుడు హెయిర్ పెంచే వాళ్ళకి తెలుస్తుంది ఇబ్బందులు. అబ్షాలోముకు హెయిర్ ఉండేసరికి ఏమైందంటే ఆ చెట్టులో ఈయన హెయిర్ ఇరుక్కొని ఆ గుర్రం వెళ్ళిపోయింది. ఈయనేమో చెట్టుకి ఎలాడుతా ఉన్నాడు. ఎవరు?
అబ్షలోం వేలాడుతుంటే చూసిండు ఒక 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 సైనికుడు, అతని పేరు లేదు, వింటున్నారా? అతను వచ్చి ఎవరికి చెప్పిండో తెలుసా? యోవాబుకు చెప్తున్నాడు, అయ్యా మన మీద యుద్ధం చేస్తున్న అబ్షలోము ఆ చెట్టుకు వేలాడుతా ఉన్నాడు, నేను చూశానని చెప్పిండు. చెప్పినప్పుడు యోవాబు ఏమన్నాడు తెలుసా? అతన్ని చంపేద్దామనే ఆలోచన చేశాడు. అప్పుడు ఈ ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడు చూసిరా, దావీదు యొక్క సైన్యంలో భాగమైన ఒక వ్యక్తి ఏమంటున్నాడు అంటే, దావీదు మహారాజు మీ ముగ్గురికి ఏం చెప్పాడు? నా కుమారుడు దొరికితే చంపొద్దని మీ ముగ్గురికి చెప్తుంటే నేను విన్నా అంటున్నాడు ఆయన. వింటున్నారా? చెప్పిందేమో ఆ ముగ్గురికి, కానీ చెప్తున్నప్పుడు ఎవరు విన్నారు? ఈ వ్యక్తి విన్నాడు. ఈ వ్యక్తి అంటున్నాడు, మీకు ముగ్గురికి చెప్తుంటే నేను విన్నా కాబట్టి, రాజు చెప్పాడు కాబట్టి నాకు 1000 తులాల వెండి ఇచ్చినా గానీ నేను అబ్షలోమును చంపను. అది నమ్మకత్వం. స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప నమ్మకత్వం చూడండి. నా రాజు చెప్పాడు కాబట్టి నేను ఎన్నటికీ ఆ పని చేయను. నువ్వు 1000 తులాల వెండి నా చేతిలో పెట్టినా నేను చేయను. నేను ఎవరి మాట వింటానంటే రాజు మాట వింటా. ఇంకొక విధంగా చెప్పాలంటే, రాజు డైరెక్ట్గా ఈ వ్యక్తికి కూడా చెప్పలే. రాజు డైరెక్ట్గా ఎవరికి చెప్పాడంటే ముగ్గురికే చెప్పిండు. ఆ మాట విని కూడా ఈయన ఇంత నమ్మకత్వం ప్రదర్శించాడు. స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు ఉండడం దీవెనకరం. మీ ముగ్గురికి చెప్తుంటే నేను విన్నాను కాబట్టి నా రాజు కోరిక ఏంటంటే అబ్షలోం ప్రాణం పోవద్దు, కాబట్టి ఎన్నటికీ కూడా నేను అబ్షలోం ప్రాణం తీయనని నిర్ణయం తీసుకున్నాడు. అలాంటి స్థితిలో మనం ఉంటున్నామా? తర్వాత యోవాబు ఏం చేశాడు చూడండి. 10 ఎన్నో వచనం చదివాము ఇప్పుడు? 12 అయిపోయిందా? 14 చూడండి. యోవాబు నీవు చేయి వరకు, ఇంకే ఆయనని ఒక విధంగా ఎక్కిరిస్తా ఉన్నాడు. నువ్వు చేసేదాకా నేను కాసుకొని ఉంటానా అనేసి ఏం చేసిండు చూడండి అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున వేలాడుచున్న ఇంకా ప్రాణముతో ఉన్న అబ్షలోము యొక్క గుండెను గురిపెట్టి అబ్షలోమును కొట్టి చంపేశాడు. చూసినరా? అబ్షలోము అప్పటికి ప్రాణంతో ఉన్నాడు. రాజు కోరిక ఏంటంటే నా కుమారుడు బ్రతకాలి. కానీ యోవాబు ఏం చేశాడు? సొంత నిర్ణయాలు. అంటే అధికారుల మాటకు విలువివ్వరు, అధికారుల మాటకు లోబడరు. విన్నట్టే వింటారు, కానీ నిర్ణయాలు తీసుకునే టైం వచ్చేసరికి మాత్రము సొంత నిర్ణయాలు. రాజు చెప్తే చెప్పిండు అంటే ఇక్కడ లెక్కలేంతనం కాదా? ఆయన పైన అధికారి చెబితే ఎంత నిర్లక్ష్య స్వభావం చూడండి. బాణం తీసుకొని అబ్షలోం గుండెకి కొట్టిండండి. బ్రతికే అవకాశం కూడా లేదు. ఇక ఎట్లయినా చంపేయాలని. ఎంత బాధాకరమైన పరిస్థితి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఒక వర్గానికి చెందిన వాళ్ళంగా ఉన్నప్పుడు దానికి లోబడి నమ్మకత్వంగా అక్కడ నిర్ణయములకు లోబడి మనం ముందుకు సాగడం మనకు దీవెన. స్తోత్రం, హల్లెలూయా. మనలో ఉన్న యోవాబు ఆత్మ, యోవాబు వంటి స్వభావం యేసు నామములో తొలగిపోవునుగాక. లోబడాలి. తీసుకుంటున్న నిర్ణయము నీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కానీ అధికారుల మాటకు నువ్వు లోబడాలి. కొంతమంది లోబడతారు ఎప్పటిదాకంటే వాళ్ళకి నచ్చినవి చెప్తే లోబడతారు, నచ్చని చెప్తే అప్పుడు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. అది నమ్మకంగా ఉండడం కాదు, అది సరైన విధానం కాదు. ఒక ఎంతో వేదనతో కూడిన కోరిక కోరిండు, అయ్యా నా కుమారుడు దొరికితే చంపకండి. కానీ యోవాబు మాత్రం అలాంటి మాటలు వినే స్థితిలో లేడు. చంపేసిండు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో మనం ఉంటే కొన్నిసార్లు
కొన్నిసార్లు కాదు, అన్నిసార్లు కూడా ఇబ్బందులు తెచ్చే అవకాశాలు ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. మనం అందరం మన జీవితంలో సరి చేసుకునే వాళ్ళంగా యేసు నామములో ఉందుము గాక. తర్వాత యోవాబు గురించి మళ్ళా ఇంకా కొన్ని విషయాలు చూస్తాం. ఒక ప్రాంతానికి యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. అప్పుడు దావీదుని ఈ యోవాబు ఏమంటాడంటే, దావీదుని రమ్మంటాడు. రాకుంటే ఆ మహిమంతా నేనే తీసుకుంటా, అక్కడ ఘనత అంతా కూడా నాకే వస్తుంది, నువ్వు రావాలంటాడు. అంటే రాజుకు రావాల్సిన ఘనతను కూడా ఇవ్వడానికి ఇష్టపడతలేడు. అంటే ఆయన ఉద్దేశంలో ఏంటంటే, పడేదంతా నేను శ్రమ, జయగొట్టేది ఎవరికి? రాజుకి. నువ్వు కూడా రావాలి. పంపించింది ఎవరు? రాజే ఆయనను చూసుకుంటా ఉన్నాడు. అవన్నీ మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు, సొంత నిర్ణయాలు. హల్లెలూయా. మనం అలాంటి స్థితిలో ఉంటే యేసు నామములో మార్చబడదుము గాక. రెండవ స్టేజ్ వింటున్నారా? రెండవ స్టేజ్ ఏంటి అంటే అఫెన్స్. మీనింగ్ చూడండి. అఫెన్స్ అంటే మీనింగ్ ఏముంది? చూస్తున్నారా? దొరకలేదు ఎవరికి? OFFENC. ద యాక్షన్ ఆఫ్ అటాకింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్. దేవుని వాక్యములో ఒక మాట చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 10వ వచనం చూడండి. మత్తయి సువార్త 24:10. 24:10. అనేకులు అభ్యంతరపడి, అఫెండెడ్, అభ్యంతరపడ్డం. వింటున్నారా? అభ్యంతరపడ్డం అంటే ఒక విధంగా బాధపడ్డం. వింటున్నారా? ఏంటి ఒకనినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అభ్యంతరాలు వచ్చినప్పుడు ఏం జరుగుతాయంటే ఒకరినొకరు అప్పగించడం, ఒకరినొకరు ద్వేషించడం, ద్వేషంగా మారిపోతూ ఉంటుంది అది. వింటున్నారా? ఎప్పుడైనా ఏదైనా ఎవరైనా అభ్యంతర పడినప్పుడు వాళ్ళని గమనించి వాళ్ళని సరి చేసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం దీవెనకరం. స్తోత్రం, హల్లెలూయా. అభ్యంతర పడ్డ వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎందుకు అభ్యంతర పడ్డారో తెలుసుకోవడం మంచిది. వింటున్నారా? మీ పక్కన అడగండి, మీ పక్కన వాళ్ళని అడగండి, ఏమైనా విషయంలో అభ్యంతర పడుతున్నాం అని అడగండి. అభ్యంతర పడడం అనేది కొన్నిసార్లు అది సమస్యగా మారిపోతుంది, ఇబ్బందులు తీసుకొస్తుంది. అభ్యంతర పడ్డ వాళ్ళు ఏం చేస్తుంటారంటే వేరే వాళ్ళని ద్వేషించే స్థితిలోకి వెళ్తారు. అభ్యంతరాలు ఉంటే మనం ఏం చేయాలి? వాటిని సెట్ చేసుకోవాలి. కొన్ని మాట్లాడుకుంటూనే అవుతాయి. వింటున్నారా? నాతోటి మీకు ఏమైనా అభ్యంతరం ఉందనుకో మీరు తెలియపరచాలి. ఒకవేళ మీకు అభ్యంతరం ఉందని నాకు తెలిస్తే నేను దాన్ని క్లియర్ చేసుకుంటా. అంతేనా కదా? ఎంతమంది నా వాళ్ళని అభ్యంతర పడ్డారు? కొన్ని హాట్ మీటింగ్స్ ఎంతమంది ఉన్నారు నాతోటి? అంటే సీరియస్ మీటింగ్స్, కొన్ని నా పని అయిపోయింది అన్న మీటింగ్స్ ఉన్నాయా నాతోటి? ఎంతమందికి ఉన్నాయి? చూపించండి, చేతులు చూపించండి. 1, ఇంకా 2, ఇంకెవరైనా ఉన్నారా?
సీరియస్ మీటింగ్స్ అంటే నువ్వు ఏదో తప్పు చేయడము, ఏదో ఇబ్బంది చేయడము, దాన్ని బట్టి అవుతుంది నా పని అన్న పరిస్థితులు నా వలన ఎంతమందికి వచ్చినాయి? వాస్తవంగా చెప్పండి. వచ్చినాయి. కొంతమందికి రాలే కదా. ఒకవేళ ఏదైనా వచ్చే రోజులు కూడా ఉండొచ్చు. వింటున్నారా? ఎందుకంటే నాయకులు అందరినీ సంతోషపెట్టడానికి కాదు. నాయకులు ఏం చేయాలంటే సరి చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. నాయకులు ఏం చేయాలి? అందరినీ నడిపించాలి. ఒక వ్యక్తి అటు వెళ్తా ఉన్నాడు, మా అందరము కుడి పక్కకి వెళ్తా ఉన్నాం, ఒక అతను ఎడమ పక్కకి పోతున్నాడు. అయ్యా అటు పోకండి, ఎడమ పక్కకి కుడి పక్కగా అన్నగానే మనల్ని ఫాలో అవుతూ మనతోటి ఉన్నప్పుడు అయితే ఇబ్బంది ఉండదు. అప్పుడు కొంతమంది కొంతమంది అభ్యంతర పడతారు. అయ్యగారు ఏంది నన్ను అన్నాడు. వింటున్నారమ్మా? అర్థమైందా? కొన్నిసార్లు కొంతమంది దేనికి బాధపడతారో కూడా తెలియదు. వింటున్నారా? ఒక దైవజనుడు చెప్తుంటే విన్నా. ఒకళ్ళు కొంచెం దేవుని మందిరంలో బలంగా ఉండే వ్యక్తి మెల్లమెల్లగా కట్ అయిపోయి రావట్లేరంట. తర్వాత దేవుడు ఎందుకో ప్రేరేపణిచ్చి అసలు ఎందుకు ఏంటి అని కనుక్కోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏంటి కారణం అని కనుక్కుంటే ఈ అయ్యగారికి అసలు ఈ చిన్న కారణంకి వీళ్ళు వెళ్ళిపోవడం ఏంది అన్న అంత వచ్చిందంట. కానీ వాళ్ళ దృష్టిలో అది పెద్దదే. ఎవరి దృష్టిలో చిన్నదంటే అయ్యగారి దృష్టిలో మాత్రం చిన్నది, కానీ వాళ్ళ దృష్టిలో అది పెద్దది. వాళ్ళు భూతద్దంలో చూస్తారో మరి ఎట్లా చూస్తారో. భూతద్దాలు ఉంటాయా? ఉంటాయంట. కొంతమంది ఏమైనా ఇట్లా చూస్తారు, అట్లా చూసినట్టున్నారు. ఆయనకేమో పెద్దగా ఉంది, అయ్యగారికి ఏమో అది ఇది చిన్న దానికి దీనికి కూడా అనిపించింది. కొన్నిసార్లు అలాంటి స్థితులు ఉన్న తర్వాత మాట్లాడుకొని సరి చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి దీవెనకరంగా మార్చబడ్డాడంట. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నాయకులుగా ఉంటున్నప్పుడు వీళ్ళ గురించి మనం కనిపెట్టాలి. కొన్నిసార్లు ఎందుకు అభ్యంతర పడతారంటే సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల. నాయకులు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. వింటున్నారా? ఇక్కడ ఎంతమంది నాయకులు ఉన్నారు? నాయకులు అన్నవారు హల్లెలూయా. కాబోయే నాయకులు హల్లెలూయా. ఓకే, మళ్ళీ అడుగుతున్నా, కాబోయే నాయకులు హల్లెలూయా. ఏదో ఒక విధంగా దేవుడు నిన్ను నాయకునిగా నిలబెడతాడు. నువ్వు నాయకునిగా ఉండాలి. హల్లెలూయా. నాయకునిగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి అంటే ఎవరైనా అభ్యంతర పడుతున్నారా అని గమనించాలి. ఎవరు ఏమనుకుంటే నాకేంది, ఎవరు ఎడిపోతే నాకేంది అనుకున్నావు అంటే అయిపోయినట్టే. అభ్యంతర పడుతున్నారని గమనించుకోవాలి, అందరితో మాట్లాడాలి. అబ్షలోము 2 విషయాల్లో బాధపడి ఉండొచ్చు. అబ్షలోము ఎవరు? దావీదు కుమారుడు. ఇందాక దావీదు మీదకి వచ్చిండు కదా. ఆయన వ్యతిరేకంగా మారడానికి గల కారణముల్లో 2 అయి ఉండొచ్చు. ఎందుకంటే అతను అభ్యంతర పడ్డాడు. అభ్యంతర పడ్డం ఎక్కడ తెలుస్తుంది అంటే అబ్షలోముకు ఒక చెల్లె ఉంది. ఆ చెల్లె పేరు ఏం పేరు అంటే తామారు సోదరు ఉంది. అయితే వీళ్ళకి ఇంకొక హాఫ్ బ్రదర్ ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు ఉంటుంది? అమ్నోను కదా. అమ్నోన్ అనే హాఫ్ బ్రదర్ అంటే తండ్రి ఒకడే కానీ తల్లి వేరు. అబ్షలోము చెల్లి తామారు, వీళ్ళిద్దరు ఒక తల్లి పిల్లలు. అమ్నోనేమో ఇంకో తల్లి పిల్లగాడు. అయితే ఈ అమ్నోను ఏం చేశాడు అంటే తామార్ని ఇష్టపడ్డాడు. ఒక విధంగా వరుసకి చెల్లి అవుతుంది. కానీ ఆమెను ఇష్టపడి ఆమెని బలవంతం చేయడం మనం చూస్తాం దేవుని వాక్యంలో. ఆమెతోటి పాపం చేసి ఆమెను ఇబ్బంది పెట్టిండు. ఈ విషయం ఎవరికి తెలిసిందంటే అబ్షలోముకి తెలిసింది. అట్లనే రాజుకు కూడా తెలిసింది. కానీ రాజు సరైన యాక్షన్ తీసుకోలే. వింటున్నారా? ఆ రోజులలో ఇలాంటి పనులు చేస్తే మరణశిక్ష. కానీ దావీదు సరైన యాక్షన్ అంటే మరణశిక్ష విధించకున్న కనీసం ఏదైనా
ఒక గట్టిగా మాట్లాడడమో, లేదంటే నువ్వు చేసింది తప్పు, లేదంటే దానికి ప్రాయశ్చిత్తంగా ఏదైనా చెప్పుంటే అది ఎవరికి సంతోషంగా మారేదంటే అబ్షలోంకి. ఎందుకంటే ఆయన సోదరికి అట్లా జరిగితే బాధనా కాదా? అది ఉంది ఎవరి మనసులో? అబ్షలోం మనసులో. అబ్షలోం చంపేస్తాడు అనుకుంటా అమ్నోన్ని కదా. ఒకటేందంటే అతను చేయడం తప్పు, రాజు దాన్ని ఖండించకపోవడం రెండో తప్పు. రాజు కాదు ముందు, ఆయన రాజు అయినప్పటికీ కూడా వీళ్ళకి ఏంటి అంటే తండ్రి, నాయకుడు. కొన్నిసార్లు అందుకే ఆలోచిస్తుండాలి, అరే నీకు ఏదైనా ఇబ్బంది ఉందా, అమ్మ నీకు ఏదైనా ఇబ్బంది ఉందా, ఎవరు వాళ్ళని ఇబ్బంది ఉందా అని మాట్లాడుకోవడము దీవెన. ఒకవేళ ఆ రోజే ఖండించుంటే ఇంకో కొడుకు ప్రాణం పోకపోయేది, మళ్ళీ ఒక రోజున అబ్షలోం తండ్రి మీదికే వచ్చే పరిస్థితి రాకపోయి ఉండొచ్చేమో. అందుకే ఎవరైనా అభ్యంతర పడుతున్నారేమో చూసుకోవాలి. నువ్వు మంచిగా హ్యాపీగా ఉన్నావా, నీ పరిస్థితి ఎట్లుంది, ఏదైనా ఇబ్బంది ఉందా, ఎవరి ద్వారా ఇబ్బంది అవుతుందా, లేదంటే నేనేమైనా మాట్లాడినప్పుడు నీకు ఇబ్బంది అనిపించిందా? ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పాలమ్మా. కొంతమందికి అలవాటు ఏందో తెలుసా, అన్నీ దాచుకుంటారు హృదయంలో. నేను ఎవ్వరికి ఏం చెప్పను అయ్యగారు, ఎవరితో ఏం మాట్లాడను నేను. అట్లుండకూడదు. అభ్యంతర పడకుండా ఉండడం అని కాదు, అభ్యంతర పడ్డప్పుడు ఏం చేయాలంటే దాన్ని చెప్పాలి. రీసెంట్గా చాలా అభ్యంతరాల గురించి నేను డీల్ చేస్తా ఉన్నా. ఒక్కొక్కరిని ఎన్నో అభ్యంతరాలు క్లీన్ చేసుకుంటూ వస్తున్నా. ఎందుకు అభ్యంతరాలు క్లీన్ చేసుకోవాలి అంటే వాళ్ళతో మళ్ళీ ఒక మంచి రిలేషన్ ఏర్పాటు చేసుకోవాలి, కలగడానికి. స్తోత్రం, హల్లెలూయా. సెకండ్ స్టేజ్ ఏంటి అంటే అభ్యంతర పడే స్టేజ్. అభ్యంతరాలు ఉంటే ఏం చేయాలి? తొలగించుకోవాలి. వాటిని హృదయంలో పెట్టుకొని నువ్వు బాధపడి నీ ప్రవర్తన వలన చుట్టూ ఉన్న బాధ పెట్టి మళ్ళీ ఒక రోజున అదంతా కూడా ఇబ్బందికరంగా మారకూడదంటే నువ్వేం చేయాలి? హల్లెలూయా. అభ్యంతరాలు పడకూడదు. ఎన్నో అభ్యంతరాలు, కొన్ని నాకు కూడా నవ్వు వస్తుంటాయి. చర్చిలో ఏదైనా చేయడానికి చూసినప్పుడు కొంతమందికి అభ్యంతరం. ఆ అభ్యంతరాలు కొన్నిసార్లు వాళ్ళు డైరెక్ట్గా చెప్పరు, అది ఎవరి నుంచో నాకు వస్తుంది. మళ్ళా ఒకసారి ఒకళ్ళు అభ్యంతరపడ్డారంట నా విషయంలో. అయ్యగారికి అంటే మేము ఇష్టమే లేదన్నానంట. ఇష్టమే లేదంటే నేను అట్లా ఎగ్జాక్ట్గా అన్నారని చెప్తలేను, కానీ అయ్యగారు నన్ను పట్టించుకోవట్లేదు అన్నారంట. ఎందుకు అని ఆమె నాతో చెప్పలే, ఆమె వేరే వాళ్ళతో చెప్తే వేరే వాళ్ళు నాకు చెప్పారు. ఎందుకు అన్నారమ్మా, ఎందుకంటే నేను పట్టించుకున్నట్టు ఎందుకు అనిపించింది అంటే, మొన్న భోజనాలు అయిపోయిన తర్వాత ఆమెకి కూర పంపలేదంట. కూర పంపనందుకు అభ్యంతరపడి నా మీద వేరే వాళ్ళకి చెప్తున్నారు. సరే అదేదో నన్ను అడిగితేనన్నా, అది కాదమ్మా, భోజనాలు అయిపోయిన తర్వాత ఇంత మిరుగుతుంది, ఆ ఉన్న కూరలో నేను అందరికి మళ్ళీ పంచగలుగుతానా? కాదు, పని కాదు. అంటే కొంతమంది అర్థం చేసుకునే కెపాసిటీ మెల్లగా వాళ్ళు ఒక్కొక్కల ఆలోచన విధానం అట్లా ఉంటుంటుంది. వాళ్ళని సరి చేసుకుంటూ రావాలి. అరే ఇంత చిన్నదానికి ఇట్లా 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 చేస్తే ఎట్లా అని బాధ ఎన్నో ఉంటుంటాయి. ఇంక నెక్స్ట్ టైం కూర పంపినట్టున్నా వాళ్ళకి ఏం చేయాలి మరి? ప్రేమ దేవుని బిడ్డలారా, మనము కొన్ని అభ్యంతరాలు క్లియర్ చేసుకోవాలి. అభ్యంతరాలు, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగిన, వింటున్నారా? ఇప్పుడు అయ్యగారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని ఒకరికి చెప్పిండ్రు కదా, చెప్పిన వాళ్ళు మళ్ళీ నాకు చెప్పారు కదా. చెప్పినప్పుడు ఆ మూడవ వాళ్ళు ఉన్నారు కదా, ఎవరికైతే ఈ వ్యక్తి కూర రాని అమ్ముందిగా, ఆమె పోయి చెప్పిందిగా, వాళ్ళు ఏమని ఉండాలి? అయ్యగారు అట్లా కాదు, ఆడ పరిస్థితి ఎట్లుందో అని ఒక మాట అనాలి కదా. అన్నరా అని అడిగిన,
అనలేదు. ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి వస్తే మీరు అక్కడి నుంచే కరెక్షన్ స్టార్ట్ కావాలి. నీ ఆలోచన ఆ వ్యక్తి ఆలోచన విధానం కరెక్ట్ లేదని మనం కూడా కరెక్ట్ చేయాలి. అమ్మ అట్లెట్లా అనుకుంటావు? మనం అందరం తిన్నాక ఇంకా మనకి ఏమైనా మిగిలితే మనం కూడా తినాలని ప్రయాసపడుతున్న వాళ్ళకి, ఇక్కడ పనులు చేస్తున్న వాళ్ళకి అయ్యగారు ఇస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడప్పుడు ఇస్తున్నాడు. ఒకసారి రానంత మాత్రాన అట్లెట్లా అనుకుంటావు అని ఎవరనాలి? విన్నవాళ్ళు అని ఉంటే ఇంకొంచెం మంచిగా ఉండేది కదా. కరెక్షన్స్ ఒక్కొక్క లెవెల్లోనే స్టార్ట్ అవుతుండాలి. స్తోత్రం, హల్లెలూయా. మన దగ్గరికి ఏదైనా వార్త వస్తే మనమే కరెక్షన్ స్టార్ట్ చేయాలి. అంటే మళ్ళీ కోపంగా సీరియస్గా కాదు, కానీ మనకు వచ్చి మనం చేయగలుగుతాం. మీలో చాలా మంది కరెక్షన్ చేసే స్థితిలో వేస్తున్నాములో ఉందురుగాక. మీకు ఆ కెపాసిటీ ఉంది. కొంతమంది ఉపయోగించట్లేదు. నాకెందుకులే మళ్ళీ నేనేమంట కెపాసిటీ గోతిలో పాతి పెట్టిరంట, తొవ్విరంట. వేస్తున్నాము అలా తొవ్వి పాతి పెట్టిన కెపాసిటీ బయటకు వచ్చునుగాక. కెపాసిటీ బయటికి రావాలి. కెపాసిటీ ఉంది, ఆ కేపబిలిటీస్ ఉన్నాయి, కానీ దాన్ని ఏం చేస్తున్నట్టు వాడట్లేరు. తుప్పు పట్టిపోయింది. నీ దీనికి పదును పెట్టాలి. నిన్న మనం గమనించాం, ఇజ్రాయెల్ని దేవుడు ఎట్లా చేస్తా అన్నాడు? న్యూ షార్ప్ ఇన్స్ట్రుమెంట్, మధ్యలో ఇంకొక వర్డ్ ఉంది, విత్ టీత్ అని ఉంది. అంటే నువ్వు షార్ప్గా మారాలి. నీ బ్రెయిన్ ఎట్లా పని చేయాలంటే, ఇలాంటి పరిస్థితి వచ్చింది ఎట్లా డీల్ చేయాలి. అయ్యగారికి దగ్గరికి వెళ్ళేదాకా కూడా కాదు, నేను చేయాలన్నంత షార్ప్గా ఉండాలి. హల్లెలూయా. షార్ప్గా ఉండాలి. మనం మెదడులు షార్ప్గా పని చేయనుగాక. జ్ఞానముతో మనం మెదడు వేస్తున్న వాళ్ళు నిండునుగాక. అజ్ఞానము తొలగిపోవునుగాక. నిజంగా దేవుడు జ్ఞానంతో నింపుతాడమ్మా. ఈ విషయాలు వింటున్నప్పుడు నీ జ్ఞానం పెరుగుతుంది మీకు తెలియకుండానే. ఎంతమంది నమ్ముతున్నారు నా జ్ఞానం పెరుగుతుందని? ఇప్పటి నుంచి ఇలాంటి పరిస్థితులు వస్తే సులువుగా డీల్ చేస్తారు మీరు. ఇలాంటివి మేము విన్నాం, మా అయ్యగారు చెప్పిండు, ఇట్లాంటి అభ్యంతరాలు వస్తాయి, కానీ మేము ఏం చేయాలో మాకు తెలుసు. డీల్ చేసి పడేసాలా? పడేయకండి, డీల్ చేయండి చాలు. కాబట్టి అభ్యంతర పడుతున్నాము అంటే, ఎవరైనా అభ్యంతర పడుతున్నారేమో చూడాలి. వింటున్నారా? టైం ఎంత అయింది చెప్పండి? ఎంతమందికి ఇంకొంచెం వాక్యం వినాలని ఉంది? స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక పాయింట్ చెప్పమంటారా? గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మంచిదే. మీ అందరి ఆసక్తిని బట్టి ఒక్క పాయింట్ కాదు, ఒకటే పాయింట్ చెప్తాలేండి. మూడవది ఏంటి అంటే ప్యాసివిటీ. మీనింగ్ చూడండి. ప్యాసివ్ స్టేజ్ అంటే ఏంటి చూడండి. a tendency to stay inactive. వింటున్నారా? ప్యాసివ్ స్టేజ్లోకి వెళ్ళడం అంటే ఏంటంటే, యాక్టివ్కి ఆపోజిట్ ఏంటంటే ప్యాసివ్. వింటున్నారా? మళ్ళీ ఒకసారి చదవండి. ఆ టెండెన్సీ టు స్టే ఇన్యాక్టివ్. టెండెన్సీ అంటే వైఖరి. ఇన్యాక్టివ్ అంటే ఏంటంటే యాక్టివ్గా లేకపోవడము. యాక్టివ్గా లేని వాళ్ళను గమనిస్తుండాలి. వింటున్నారా? యాక్టివ్గా లేని వాళ్ళు వేస్తున్న వాళ్ళు యాక్టివ్ అయిదురుగాక. కొంతమంది మామూలుగానే యాక్టివ్గా ఉంటారు. వింటున్నారా? అంటే వాళ్ళు మామూలుగానే జోష్ ఉంటారు, చురుకైన వాళ్ళు ఉంటారు. మీకు టెంపర్మెంట్స్ కూడా కొన్ని చెప్తా. మనుషుల స్వభావాలలో కొంతమంది ఏమో యాక్టివ్ ఉంటారు. ఏది చేసినా కానీ అటు ఇటు తొందర చేస్తారు. తొందర చూసిరా వాళ్ళందరూ
యాక్టివ్గా ఉంటుంటారు. కొంతమంది ఏమో కొంచెం యాక్టివ్గా వండుకుంటూ ఒక టైంలో ఇన్యాక్టివ్గా అవుతుంటారు. ఇన్యాక్టివ్గా అవుతున్నారు అంటే వాళ్ళని గమనించాలి. వింటున్నారా? ఎప్పుడు మంచిగా మాట్లాడే అమ్మ చర్చికి వచ్చి మౌనంగా కూర్చుంటుంది అంటే ఏదో సమస్య మొదలైంది. ఎప్పుడు నవ్వుకుంటూ ముందుకు వచ్చే అమ్మ నవ్వులేదు, ముందుకు రాలేదు అంటే ఏంది? ఏదో ఉంది. ఇది థర్డ్ స్టేజ్. దానికి ముందు స్టేజ్ ఏంది? అభ్యంతర పడ్డారు. అభ్యంతర పడ్డ తర్వాత ఇక మాటలు ఉండవు. అందరు నవ్వుతా ఉంటే ఇటు చూస్తా ఉంటారు. నేను నవ్వాలా? జోకేస్తా, నేను నవ్వాలా? ఎందుకో తెలుసా? నవ్వు రాక కాదు, ఏమన్నా అభ్యంతర పడ్డారు కదా, ఆ అభ్యంతరం మనసులో పెట్టుకొని ఇంకా ఇప్పటి నుంచి ఇక ఇన్యాక్టివ్. వస్తుంటారు కానీ నిజంగా ఇన్వాల్వ్ గారు. నిజంగా నవ్వు ఉండదు. ఏదైనా చెప్పినా కానీ వినరు, స్పందన ఉండదు, ఇన్యాక్టివ్గా అయిపోతుంటారు. అదే స్టేజు, థర్డ్ స్టేజు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి చుట్టూ చూడండి. నవ్వుతున్నారా, నవ్వుతలేరా? చూడండి ఒకసారి. నవ్వుతున్నారా అందరూ? అందరు నవ్వుతురా? అందరు హ్యాపీగానే ఉన్నారు? ఇన్యాక్టివ్ ఎవరు లేరు కదా? ఇబ్బందులతో వచ్చి అట్లా బాధగుంటే పర్వాలేదు. అభ్యంతరపడి ఇది ఎట్లా తెలుస్తుంది? ఇబ్బందులతో బాధగా ఉన్నారా లేదంటే అభ్యంతరపడి బాధగా ఉన్నారా అనేది నాయకులు లేదంటే తోటి ఆత్మీయులు వీళ్ళు డీల్ చేసుకోవాలి. అమ్మ ఏందమ్మా నవ్వుతలేవు? అమ్మ ఏంటి? కొంతమంది మొహాలు చూస్తేనే అర్థమవుతుంది తెలుసా? అవునా కదా? అర్థమవుతుందా? ఎప్పుడైనా మొహంలో కొన్ని మార్పులు కనిపిస్తుంటాయా? చాలా కేర్ఫుల్గా గమనిస్తే కానీ మీకు చెప్పలేరు. ఎన్నో డీల్ చేస్తుండాలి. కొన్నిసార్లు కొంచెం అప్సెట్లు ఉంటుంటాయి, కొన్నిసార్లు ఏదో జరుగుంటుంది. అవన్నీ పక్కన పెట్టి ప్రార్థన చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి అభ్యంతరం పడిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే ప్యాసివ్గా అయిపోతారు, నవ్వరు. అందుకే అందరు నవ్వాలి, నవ్వమన్నప్పుడు. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా చెప్పమనగానే అందరు చేతులెత్తి చెప్పాలి హల్లెలూయా. ఎవరైనా చేతులు ఎత్తట్లేరు అంటే ఏదో సమస్య. ఏంటిది? దాల్మే కుచ్ కాలా హయా? దాలా అంటే పప్పులో ఏదో నల్లగా ఉందంటే ఏదో పడ్డది. సామెతలు చూసిరా? అలాంటి సామెతలు ఉంటాయి. ఏదో తేడా ఉంది కదా. ఎప్పుడు వచ్చే పిల్లి పాలు తాగలేదంటే ఏదో సమస్య ఉన్నట్టే కాదా? మా ఇంట్లో ఒకసారి పిల్లి వచ్చి మంచిగా పిల్లలు పెట్టింది. చిన్న చిన్న పిల్లల్ని పెట్టింది. అది పెట్టి ఇక తల్లి రావట్లేదు. 2 రోజులు చూసినా 3 రోజులు చూసినా ఇక రాలేదంటే ఏంది? ఏదో అయిపోయింది. కుక్కలు పట్టేసినాయా? నేను కూడా ఏదో అనుకున్నా, ఇక ఏదో అయి ఉంటుంది, ప్రాణమే పోయి ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఒకళ్ళు ఇంట్లో ఉన్నాయంటే తల్లి ఊకుంటుందా? ఏ తల్లి ఊకోదు. ఏదైనా కానీ ఊకోదు. అప్పుడు చాలా బాధ అనిపించింది. తర్వాత మేమే ఇక పెంచినాం వాడిని.
పెంచిన తర్వాత చాలా కొంచెం బాధాకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏమైంది చెప్పమంటారా? 2 మాటలు. స్టోరీస్ ఎంతమందికి ఇష్టం? ఇట్లనే జరిగింది. చిన్న చిన్న పిల్లల్ని కొన్ని రోజులు పెంచినాం. ఇక ఒకటి కాదు 5 ఏమో ఉండే, మంచి మంచి కలర్స్. మామూలుగా ఇక్కడ ఉండే పిల్లుల్లాగా కాదు అది. ఒకటి ప్యూర్ వైటు, ఒకటి బ్లాక్ అండ్ వైటు. చాలా మంచి మంచి పిల్లలు పుట్టినాయి దానికి. అయితే ఒకళ్ళు ఏం చెప్పిండ్రంటే, పక్కన పాల కేంద్రం ఉంటే అక్కడ ఇచ్చిపెట్టండి అయ్యా, మంచిగా అయ్యే పాలు తాగి బతుకుతాయి అని చెప్పినారు. సరేలే, మాకు కూడా అనిపించింది అక్కడ పాల కేంద్రం కదా, పాలు కింద పోతుంటే తాగుతాయేమో అనేసి తీసుకొని పోయి ఇచ్చిపెట్టి వచ్చేసినాం. ఇచ్చిపెట్టిన తర్వాత కొంచెం బాధ అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ రోజు తర్వాత ఒకసారి చూద్దామని పోయినాం. పిలిస్తే ఒక్కటి కూడా లేదు. అంటే మాతోటి అలవాటు అయినాయి కదా, పిలవంగానే మేమంటుంటాయి. ఏ శబ్దం లేదు, ఏంది అర్థం కాలే, ఏమైందని ఆలోచిస్తుంటే ఒక్క పిల్ల మాత్రం మెల్లగా మేము అంటుంది. అది మొత్తం షట్టర్ ఉంది, పెద్ద గోడౌన్ లాగా మూసేసి ఉంది. కిటికీలో నుంచి చూస్తే అది నడవలేక నడుస్తూ ఉంది. ఇక అసలు చాలా బాధ అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది. ఏంది అని చూస్తే దాని కాళ్ళు ఎముకలే ఉన్నాయి, మొత్తం కండంతా కాలిపోయి ఉట్టి ఎముక ఉంది. వెంటనే పిలిస్తే అది అట్లనే పాక్కుండా అసలు కాలంతా కాలిపోయింది. కాలిపోవడం అంటే ఊడిపోతుంది కదా, అట్లా అయిపోయింది. వెంటనే దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి, ఇంక వేరే లేవు, అవి కూడా చచ్చిపోయి ఉంటాయి. ఏమైందో మరి తెలీదు. తీసుకుపోయి దానికి మళ్ళీ ఆయింట్మెంట్లు అవి ఇవి కొని రాసి కట్టుగట్టి చేసినాం. కొంతకాలానికి మళ్ళీ ఎముక మీద నుంచి మాంసం రాలి మెల్లగా తోలు అవి వచ్చి, వెనక కాలు మాత్రం మొత్తం బెండ్ కాదు, ఇట్లా అతుక్కొని ఇక్కడ దాకా వచ్చేసింది. ఇక అట్లా పెరిగింది, తర్వాత పెద్దగా అయింది. కొంతకాలం ఉంది. చాలా బాధ అనిపించింది. అరే ఇంత మంచిగా పెంచుకున్న, ఎవరో మాట అయినా ఆడ పాలు తాగుతాయని ఇచ్చిపెట్టి వచ్చినామని బాధ అనిపించింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరైనా ఎప్పుడు చేసేది చేయట్లేరు అంటే ఏదో సమస్య ఉంది. కొన్నిసార్లు అభ్యంతరపడి ఉండొచ్చు, లేదంటే ఇంకేదైనా ఇబ్బంది కూడా అయి ఉండొచ్చు. అవి మనం కనుక్కోవడము దీవెనకరం. హల్లెలూయా, వింటున్నారా? ఎవరైనా ఏవైనా అభ్యంతరాలు ఉన్నాయనుకో, మీరు చెప్పడం దీవెన. మనసులు దాచుకోకండి, వింటున్నారా? మనసులో దాచుకుంటే కొన్నిసార్లు అవి ప్రమాదకరంగా మారుతాయి. అబ్షలోము ఈ మనసులో దాచుకున్నాడు. కోపాలు, క్రోధాలు ఇవన్నీ మనసులో దాచుకుంటారు కొంతమంది. అట్లా ఉండకూడదు. కొంతమంది హత్యలు చేసేదాకా ఎందుకు పోతారో తెలుసా? ఒక్కటే రోజున అంత కోపం రాదు. ఏవో వేటి విషయాలను కోపాలు పెట్టుకుంటారు. ఏదో పెట్టుకొని ద్వేషం పగగా మారిపోయి ఒక రోజున వాళ్ళ ప్రాణం తీసేదాకా కూడా. చూడట్లేమో మనం న్యూస్లో ఎంతగానో ఇష్టపడ్డ వాళ్ళని చంపేస్తున్న వాళ్ళు లేరా? ఎందుకు తెలుసా? అది ఒక్కసారికి జరిగిన విషయాలు కావు, దాని వెనక ఒక స్టోరీ ఉంటుంది. ఎప్పుడో ఈ వ్యక్తిని అభ్యంతరపరచడం, మళ్ళీ అభ్యంతరపరచడం, అర్థం చేసుకోలేని స్థితిలో ఆ వ్యక్తిని విడిచిపెట్టడం, దాని ద్వారా ఆ మనస్సులో అవన్నీ వేదనలు మారిపోయి కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతారు. అలాంటి స్థితిలో మనం ఉన్నట్లయితే యేసు నామములో మనం విడిపించబడదాం గాక. నువ్వెవరినైనా క్షమించలేని కోపాలు పెట్టుకుంటే అది మంచిది కాదు, నీ ఆరోగ్యానికి మంచిది కాదు. కొంతమంది వాళ్ళని ఏదో చేద్దాం, వీళ్ళని ఏదో చేద్దాం అని వీళ్ళే చచ్చిపోతారు. వీళ్ళ గుండె ఆగుతుంది ఆ కోపాలతోటి, ఆ క్రోధాలతోటి. అట్లా పెట్టకూడదు. మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే కొన్ని క్లియర్ చేసుకోవాలి. ఇంకా మనకి పడనోళ్ళు ఉంటే వాళ్ళ గురించి ప్రార్థన చేసి విడిచిపెట్టేయాలి. హల్లెలూయా. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచనలు పెట్టుకొని మనం జీవిస్తే మనకు నెమ్మది ఉండదు. వింటున్నారా? చేదైన వేరు ఏదైనా నాలో ఉంటే తొలగించాలని ప్రార్థన చేయాలి. చేదు ఏం చేస్తుందంటే, ఏదైనా చేదు కలిగింది ఒక ఆహార పదార్థం లేస్తే ఆ ఆహారం అంతా కూడా ఏమవుతుందంటే చేదైపోతుంది. నీ హృదయంలో ఏదైనా చిన్నది చేదుది ఉంటే అది నీ ఆరోగ్యాన్ని, నీ శరీరాన్ని అంతటిని కూడా ప్రభావితం చేస్తుంది. మనం అలాంటి స్థితిలో ఉంటే యేసు నామములో విడుదల పొందుదాము గాక.
మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ఏదైనా నాతోటి ఇబ్బంది ఉంటే చెప్పమ్మా అని చెప్పండి. నేనేమనుకోని చెప్పాను. చెప్పాలి. ఫోన్ కావాలా? అదేం అభ్యంతరం రా, అది ఆశ. ఆయన ఫోన్ కావాలనుకోవడం కరెక్ట్ కాదు. నాకు కూడా ఫోన్ కావాలనుకుంటే మంచిదే, నాకు ఆయన ఫోనే కావాలి అనుకోవడం తప్పు. వింటున్నారా? నాకు వాళ్ళలాంటి ఫోన్ ఉంటే మంచిగుండు అంటే మంచిదే, నాకు వాళ్ళ ఫోనే కావాలంటే కుదరదు. కుదిరినా కానీ అది మంచిది కాదు. హల్లెలూయా. మనం అందరం యేసు నామములో మార్చబడదుం గాక. మనం విధేయత కలిగి జీవించే బిడ్డలంగా మార్చబడదుం గాక. 3 విషయాలు తెలుసుకున్నాం. నీ జీవితంలో కూడా ఉపయోగపడతాయి. ఎప్పుడు నీతో మాట్లాడుతున్న అమ్మ వచ్చి నీతో మాట్లాడతలేదు, ముచ్చట పెట్టే అక్క, పక్కింటి అక్క ముచ్చట పెడతలేదు అంటే ఏమైంది? సంథింగ్ ఈస్, ఏదో ఉంది. హల్లెలూయా. అట్లా మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ స్టేజ్ ఏంది? సొంత నిర్ణయాలు తీసుకునే ఆత్మ, ఇండిపెండెంట్ స్పిరిట్. రెండవది అభ్యంతరపడ్డం. మూడవది ఇన్యాక్టివ్ అయిపోవడం, అంటే మౌనంగా అయిపోవడం. ఒక విధంగా దేంట్లో కూడా యాక్టివ్గా ఉండకుండా, చురుకు లేకుండా, ఎప్పుడు చేసేవి చేయకుండా, ఎప్పుడు మాట్లాడే విధంగా మాట్లాడకుండా, అట్లున్నప్పుడు మనం గమనించుకోవాలి. హల్లెలూయా. మనం అందరం సరిచేయబడి ఏ దేవుని సాక్షులంగా జీవించినట్లుగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఎంతమంది దీవించబడ్డారు ఈరోజు వాక్యం ద్వారా? దీవించబడ్డ వారు అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. గృహ నిర్వాహకత్వములో నమ్మకమైన వారుగా ఉండటము అవశ్యము. నమ్మకమైన వారంగా ఉండడము అవసరం. హల్లెలూయా. మనం అందరము నమ్మకమైన బిడ్డలంగా యేసు నామములో జీవించుదాం గాక. మన జీవితంలో మనల్ని ఎవ్వరూ నమ్మలేని స్థితిలో మనం ఉన్నట్లయితే మన హృదయంలో, మన మనస్సులో, మన జీవితంలో యేసు నామములో మార్పు వచ్చునుగాక. నేను అనేకులు నమ్మే స్థితిలో నీ జీవితం ఉండునుగాక. ఈ వ్యక్తిని నమ్మొచ్చు, ఈ వ్యక్తి మీద ఆధారపడొచ్చు అనే స్థితిలో నీ జీవితం యేసు నామములో ఉండునుగాక. ప్రార్థన చేయండి. యేసయ్య మాకు సహాయం చేయండి ప్రభువా. మా జీవితంలో తండ్రి నమ్మకమైనవిగా ఉండడానికి మాకు సహాయం ఇచ్చేయండి ప్రభువా. యేసయ్యా, నమ్మకత్వం లేని స్థితి మా జీవితంలో తొలగించండి ప్రభువా. అనేక సార్లు అలాంటి స్థితి మన జీవితంలో ఉంటే అది ప్రమాదకరంగా మారుతుంది. సొంత నిర్ణయాలు తీసుకునే స్వభావము నీ జీవితంలో ఉంటే కొన్నిసార్లు నీతో ఉన్న వారికి అది ఇబ్బందికరంగా మారుతుంది. నీ పైన ఉన్న నాయకులు నిన్ను నడిపిస్తున్నారు కనుక వారికి లోబడి జీవించడం నీకు దీవెన, వారి మాట వినడం నీకు దీవెన. ప్రార్థన చేయండి. యేసయ్య నాకు సహాయం చేయండి అయ్యా, మాకందరికీ సహాయం చేయండి ప్రభువా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా నువ్వు ప్రాముఖ్యంగా దేవుని మాట వినే స్థితిలో ఉండాలి. దేవునికి నమ్మకమైన బిడవుగా ఉండాలి. ఒకరోజు దేవుడు నేను చూసినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని నీ గురించి చెప్పే స్థితిలో ఉండాలి. నమ్మకత్వం ఉండాలి. నా కుమారుడు, నా బిడ్డ ఈ లోకములో ఉన్నప్పుడు నేను చెప్పిన పనికి నమ్మకత్వమును వహించాడు, నమ్మకంగా జీవించాడు, నమ్మకంగా ప్రవర్తించాడు. అతన్ని నేను ఉంచిన మందిరంలో నమ్మకంగా ఉన్నాడు. నాయకుల దృష్టిలో నమ్మకత్వమును ప్రదర్శించాడు. ప్రార్థన చేయండి. స్తోత్రం. బయటికి ప్రార్థన చేయండి. అయ్యా, నమ్మకంగా జీవించడానికి నేర్పించండి ప్రభువా. ప్రార్థన చేయండి. స్తోత్రం. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నా జీవితంలో తండ్రి నమ్మకత్వం దయచేయండి ప్రభువా. అయ్యా, ఎవరు నేను నమ్మలేని స్థితిలో ఉన్నాను ప్రభువా. అయ్యా, నమ్మకంగా జీవించలేని స్థితిలో ఉంటున్నట్లయితే నన్ను క్షమించండి ప్రభువా. నా జీవితంలో మార్పును తీసుకురండి ప్రభువా. ప్రార్థన చేయండి. స్తోత్రం. అయ్యా, నా జీవితంలో మార్పు కావాలి ప్రభువా. నీ బిడ్డల జీవితంలో మార్పు
తీసుకొస్తున్నందుకు వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ కార్యము నీ హృదయంలో జరుగుతుంది, నీ మనస్సులో జరుగుతుంది, నీ ఆలోచనలో జరుగుతుంది. రియాలాబాషాలాబ్రిహీలిరియాబా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. సొంత నిర్ణయాలు తీసుకునే ప్రతి ఒక్క స్వభావం దూరం అయిపోవును గాక. యేసయ్యా నీకే వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు అభ్యంతరాలు కలుగుతుంటాయేమో. అనేక ప్రజలు ఉంటున్నప్పుడు అభ్యంతరాలు కలిగే అవకాశం చాలా ఉంది. కొన్నిసార్లు నీ పక్కన వాళ్ళ అభ్యంతరం కలగవచ్చు. కొన్నిసార్లు దేవుని సేవకులు చెప్పే మాటలు నీకు అభ్యంతరకరంగా మారవచ్చు. వాటిని నువ్వు గ్రహించి నా గురించి చెప్తున్నారని అర్థం చేసుకోగలగాలి. నా మంచి గురించి చెప్తున్నారనే ఆలోచన నీకు రావాలి. ఒకవేళ ఏదైనా అభ్యంతరపరిచిన పరిస్థితి ఉంటే అది మాట్లాడుకొని సరి చేసుకోవాలి. ఒకవేళ వేరే వాళ్ళ తప్పుంటే వాళ్ళకు కూడా నువ్వు తెలియపరిస్తేనే తెలుస్తుంది. ఈ విషయంలో నేను అభ్యంతరపడ్డాను, నాకు బాధ అనిపించిందని చెప్తే వాళ్ళు ఒకవేళ నిన్ను వాళ్ళు చేసిన పొరపాటు కూడా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అభ్యంతరపడి అలాగే మౌనంగా ఉండడం మంచిది కాదు, మంచిది కాదు, మంచిది కాదు. నీ కుటుంబంలో ఎవరి ద్వారా అభ్యంతరం పడితే ఆ అభ్యంతరం ఎందుకు కలిగిందో చెప్పు. ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పు, మాట్లాడు. వాళ్ళకు తెలియపరిచినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అబ్షలోము అభ్యంతరపడ్డాడు. నా సహోదరికి ఇలాంటి పరిస్థితి వచ్చింది, నా తండ్రి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదే, ఎలాంటి మంచి న్యాయవంతమైన తీర్పు చెప్పలేదే అనే అభ్యంతరం. కొన్నిసార్లు అవి మాట్లాడుకుంటే తేలిపోతాయి. మన జీవితంలో అలాంటి స్థితులు ఉన్నట్లయితే యేసు నామములో తొలగిపోవును గాక. మన మందిరంలో అలాంటి స్థితులు ఉన్నట్లయితే యేసు నామములో తొలగిపోవును గాక. ఎక్కడైతే దేవుని ప్రేమ ఉంటుందో ఆ మందిరం అభివృద్ధి చెందుతుంది. ఎక్కడైతే అభ్యంతరాలు ఉంటాయో మందిరమునకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మన మందిరంలో ఉన్న అభ్యంతరములు దేవుడు తొలగిస్తా ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న అభ్యంతరములు తొలగిపోవును గాక. అవి సరి చేసుకునే జ్ఞానము దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఒకవేళ అభ్యంతరములో ఉంటే వాళ్ళను గుర్తించే ఆ దృష్టి మనకు దేవుడు అనుగ్రహించును గాక. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే వందనాలు. నీ ఆత్మకార్యం మా జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలు. మార్పు తీసుకొస్తున్నందుకు వందనాలు, మార్పు తీసుకొస్తున్నందుకు వందనాలు. చేతులెత్తి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతుంది. ఇంతకు ముందులాగా చిన్న వాటికి లేనిపోని వాటికి నువ్వు అభ్యంతర పడే స్థితిలో ఉండవు. నీ పరిస్థితి మారుతుందమ్మా, నీ ఆలోచన విధానం మారుతుంది. నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతున్న కొలది నువ్వు ఒక మెచ్యూర్డ్ మైండ్ తోటి ఆలోచించడం ప్రారంభమవుతుంది. చిన్న పిల్లల వలె ఆలోచన తొలగిపోతా ఉంది. అనేకుల జీవితంలో పెద్దవాళ్ళ వలె ఆలోచించే మనస్తత్వం కలుగుతుంది యేసు నామములో. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా నీ బిడ్డలందరినీ బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ వాక్యం మా జీవితంలో ఫలించినట్లుగా సహాయం చేసి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.